మార్నింగ్ మార్నింగ్ ఎంత హ్యాపీగా నవ్వుతూ నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇంత మార్నింగ్ మార్నింగ్ ఇన్ని స్మైల్ ఫేసెస్ కానీ ఎక్కడ చూడలేం మనం బయట ఎక్కడ. ఓన్లీ మన షేప్ షాప్లోనే చూడగలం. ఎస్ సార్ ను ఎస్ గురుజీ. థ్యాంక్ యూ సో గురుజీ. మచ్. అయితే లేట్ చేయకుండా అయితే మరి సబ్జెక్ట్ లాగా వెళ్ళిపోదాం ఈరోజు. ఎందుకంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్ గురుజీ, రెడీ గురుజీ. గురూజీ మీ బ్లెస్సింగ్స్తో కొంచెం సబ్జెక్ట్ స్టార్ట్ చేయొచ్చండి. చేయండి గారు, ధమాగా చేయండి. ఈరోజు సబ్జెక్టు చాలా మంది చాలా ఇన్స్పిరేషన్ అవ్వాలి. స్టార్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా స్క్రీన్ షేర్ కనిపిస్తుందా? ఎస్ గురుజీ. క్లియర్ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ వెల్కమ్ అందరికీ కూడా. షేప్ షాప్ కంపెనీ నుంచి అవ్వచ్చు. మనందరం షేప్ షాప్లో ఉన్నాం లేదా? ఎస్ గురుజీ. ఎస్ గురుజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు వచ్చి శ్రీరామ్ అండి. సో ఎడ్యుకేషన్ పరంగా ఐటీఐ డిప్లొమా బీటెక్ ఎంటెక్ చేశాను నేను. సో ఆల్రెడీ మ్యారీడ్. ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి టోటల్ 6 మెంబర్స్. మాది వచ్చి తుని దగ్గర పాయకరావుపేట. కంప్లీట్గా బిజినెస్ ఫుల్ టైం చేస్తున్నాం. కంప్లీట్గా ఏ జాబ్ కూడా చేయలేదు ఆఫ్టర్ ఎడ్యుకేషన్ తర్వాత. ఈరోజు మనం అందరం కూడా ఈరోజు కారణం లేకపోతే ఈ కంపెనీ లేకపోతే మనం అందరం ఒకరికొకరు తెలుసు అంటారా? నో గురుజీ. నో గురుజీ. సో మరి ఎంత దమ్దార్ కంపెనీకి ఒకసారి హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పచ్చా లేదా? హార్ట్ఫుల్ గా. ఎస్ గురుజీ. ఎందుకంటే ఈరోజు ఈ కంపెనీ ఉండడం బట్టి ఈరోజు మనం ఎవరెవరో తెలియకపోయినా కూడా ఈరోజు ఇంత హార్ట్ఫుల్ గా కొంతమందిని, వేల మందిని, లక్షల మందిని ఈరోజు సక్సెస్ఫుల్ గా నడిపిస్తుంది. ఈరోజు కంపెనీ ఇంతమందికి ఉపాధి కల్పించింది. ఎస్ సో గురుజీ. అయితే టుడే టాపిక్ వచ్చి సో వై షేప్ షాప్. సో ఎప్పుడూ జనరల్గా నేను చెప్తూ ఉంటున్నాం మామూలుగాను, కానీ ఈరోజు అసలు ఎందుకు ఈ బిజినెస్ చేయాలి, ఎందుకని తెలియాలా లేదా? ఎస్ గురుజీ. Yes, గురుజీ. ఎందుకని తెలియకపోతే అసలు చేయడమే వేస్ట్. అస్సలు ఒక విషయం అని అంటే, ఎందుకని విషయం మనకు క్లారిటీ లేకపోతే ఈ బిజినెస్ మనం ఎక్కువసేపు రన్ చేయలేమండి. ఎవరో మోటివేట్ చేస్తున్నంత సేపు, అప్లయన్స్ మోటివేట్ చేసిన సేపు వర్క్ చేస్తూ ఉంటాం. మా ఆయన ఎవరైనా ఇందాక చెప్పారు ఆల్రెడీ శ్రీనివాస్ గారు, ఎవరైనా మధ్యలో ఎవరైనా అన్నారంటే ఎందుకు అని చెప్పి ఉంటారు. అంటే ఎప్పుడు కూడా ఎవరో మోటివేట్ చేస్తే మనం ముందుకు వెళ్ళకూడదండి. ఎప్పుడు కూడా మనకు మనం సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. ఈరోజు ఎంతమంది బైక్స్ వాడతారు? అతను స్కూటీస్ అవ్వచ్చు, బైక్స్ అవ్వచ్చు. ఎస్ గురుజీ. ఇంకా మనకి కిక్ కొడుతున్నామా, సెల్ఫ్ ఇస్తున్నామా? కిక్ ఉంది, సెల్ ఫోన్ రెండు ఉంది గురుజీ. కానీ దేన్ని యూజ్ చేస్తున్నాం? సెల్ఫ్ ఎక్కువ. సెల్ఫ్ గురుజీ. అంతేగాని సెల్ఫ్ ఉంది కదా అని చెప్పి కిక్ కొడుతున్నాం మనం. నో గురుజీ. సో బండికి సెల్ఫ్ మోటివేషన్ ఎలా అయితే ఉందో, మరి మనకు కూడా సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి లేదా? ఎస్ Yes, గురుజీ. okay. లేదండి నాకు సెల్ఫ్ మోటివేషన్ ఉన్నా కూడా నాకు అప్లైన్ కొట్టాలండి, కిక్ కొట్టాలండి, నాకు కిక్ కొడితేనే నేను ముందుకు వెళ్తానండి అనగా ఏముందా? నో గురుజీ. కానీ చాలా మంది వ్యక్తులు చేసే మిస్టేక్ ఏంటంటే, వాళ్ళకి సెల్ఫ్ మోటివేషన్ అవ్వడం వచ్చు, కానీ పెరిగి నన్ను అప్లైన్ తోస్తే బాగుంటుంది, నన్ను కొంచెం మోటివేషన్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో చాలా మంది భ్రమలో ఉంటారండి. సో దయచేసి చెప్తున్నాను లెజన్స్, ఎందుకంటే కిక్ అనేది అన్నిసార్లు పనిచేయదు. మరి ఫుల్ ట్రాఫిక్లో ఉన్నారు, ఫ్రంట్ వెహికల్స్ ఉన్నాయి, బ్యాక్ వెహికల్స్ ఉన్నాయి, కరెక్ట్గా సిగ్నల్ పాయింట్ దగ్గర బండి ఆపేశారు, సెల్ఫ్ స్టార్ట్ అవ్వట్లే, కిక్ ఎంతసేపు కొడుతున్నా కూడా స్టార్ట్ అవ్వట్లే. మన అప్లైన్ దోస్తారు కదా అని చెప్పి అనుకుంటే వెనకాల అప్లైన్ లేడు. అప్పుడు మన పరిస్థితి ఏంటంటారు? మనమే తోసుకోవాలి గురుజీ. అంత మొత్తం బండి ట్రాఫిక్ లో ఫుల్ దిగి ట్రాఫిక్ ముందుకు అయిపోతలేదు. సో అందుకని ఎప్పుడు కూడా
మనకు మనం సెల్ఫ్ మోటివేషన్ ఎప్పుడు అవుతూ ఉండాలి. ఎప్పుడు కూడా ఎవరో తోస్తే మనం ముందుకెళ్ళే ప్రాసెస్ ఎప్పుడు చేయకూడదు. అసలు మనం ఎందుకు ముందుకెళ్ళాలి అనే విషయం క్లారిటీ వస్తే 100% మనం ముందుకెళ్ళగలం. ఎస్ సార్ నో? Yes, Yes, ఎస్ Guruji. మోహన్. సో వై షేప్స్ అప్ హౌ ఎలా చేయాలనే విషయం ముందు మనం వై అని క్లారిటీ వచ్చేస్తే హౌ ఆటోమేటిక్గా ఎలాగో తెలుస్తుంది. ఎప్పుడు రెగ్యులర్గా చెప్తూనే ఉంటాం. మీ గ్రేట్ అప్లయన్స్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, గ్రేట్ మెథడ్స్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఎలా చేయాలని ప్రతిరోజు చెప్తూనే ఉంటాం. కానీ హౌ అని ఎలా ఎలా చేయాలనే విషయం ముందు దానికన్నా ఎందుకు చేయాలనే విషయం క్లారిటీ ఉండాలి. అందులోనే 90% అంతా కూడా వయ్యే. ఇది క్లారిటీ వస్తుంది అనుకోండి, ఎలా చేయాలనేది 10% ప్రతి వ్యక్తి చెప్తూనే ఉంటారు. చెప్పరంటారా? డైలీ ఎవరైతే మిమ్మల్ని జాయిన్ చేశారో లేకపోతే మిమ్మల్ని నడిపిస్తున్నారో, ఎవరినైతే మిమ్మల్ని గైడ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎలా చేయాలని చెప్తున్నారు లేదా? Yes, Guruji. yes, Guruji. కానీ 90% ఎంత చెప్పినా కూడా అర్థం కాదు. ఏంటంటే వై ఎందుకు చేయాలనేది ఒక క్లారిటీ మనలో ఉండాలి. సో ఆ 90% ఏంటో చూద్దాం. సో దేనికోసం అంటే అందరం కూడా హ్యాపీగా ఉండాలని చూస్తున్నాం లేదా? Yes, Yes, Guruji. మనతో పాటు మన ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉండాలి. yes. ఫ్యామిలీకి ఏం కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా ఉండాలంటే ఏం కావాలి? డబ్బులు కావాలి, ఫైనాన్షియల్ స్ట్రాంగ్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతుందో ఇక్కడ 2 పిక్చర్స్ పెట్టాను నేను. ఈ 2 పిక్చర్స్లో మీరు ఏం అబ్జర్వ్ చేశారు? ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఫ్యూచర్ సెక్యూరిటీ ఉంటే ఆటోమేటిక్గా ఫ్యామిలీ సెట్ అయిపోద్ది. ఎస్. సో ఫస్ట్ పిక్చర్లో చూసుకుంటే ఫైనాన్షియల్గా మనకి ఏదైతే ఉందో ఎప్పుడూ కూడా లోటు ఉండకూడదు. ఏ అవసరం వచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఎందుకంటే అంటారు. జనరల్గా మనం సంపాదిస్తున్న ఇన్కంలో రెగ్యులర్గా ఏ నెలకి ఆ నెలకి ఏ రోజుకి ఆ రోజుకి అయిపోతూ ఉంటుంది జనరల్గా. సడన్గా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఇమీడియట్గా మన చేతిలోని ఒక 50,000, 1 lakh, 2 lakh, 3 lakh అనేది మనం సేవ్ చేసుకోలేదు అనుకోండి, అకౌంట్ బ్యాలెన్స్ అది మనం మెయింటైన్ చేయలేదు అనుకోండి, జనరల్గాను సడన్గా ఎమర్జెన్సీ వచ్చింది. అప్పుడు ఆ టైంలో ఏం చేస్తున్నాం మనం? ఎవరో ఒకరిని తెలుసుకెళ్తున్నాం. అక్కడికి వెళ్తున్నాం, ఇక్కడికి వెళ్తున్నాం, ఎవరో ఒకరిని అడుగుతూ ఉంటాం. ఆ టైంలో ఎక్కలేని అన్నీ కూడా మామూలుగా ఫోన్ కాల్స్ వచ్చేస్తాయి. ఆటోమేటిక్గా ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటాం. సో ఎవరో ఒకరు 100% మన మీద ఉన్న ఒక ఫేస్ వాల్యూ పెట్టి ఎవరో ఒకరు హెల్ప్ చేస్తూ ఉంటారు జనరల్గా. సో అలా ఎందుకు అడగాలి అసలు ఆ టైంకి? అంటే ఫైనాన్షియల్గా సెక్యూరిటీ అంటే అదే మెయిన్. అలాంటి సిచ్యువేషన్లో కూడా నువ్వు ఎవరిని అడగకుండా నీ అకౌంట్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయగలిగితే 100% నీ ఫైనాన్షియల్గా సెక్యూరిటీ ఉన్నట్టే. కానీ అలా ఎక్కడ ఎలా ఉంటుంది మనకి? ఉండట్లేదు. సో టోటల్గా తర్వాత చూసుకుంటే ఫ్యామిలీ సెక్యూరిటీ. సో మనం అనే వ్యక్తి లేకపోతే మన ఫ్యామిలీకి ఏమి ఇస్తున్నాం అనేది చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉన్నప్పుడు ఎంతైతే హ్యాపీగా రన్ అవుతుందో నెక్స్ట్ జనరేషన్ కూడా సేమ్ అదే విధంగా రన్ అవ్వాలి. అది ఫ్యామిలీ సెక్యూరిటీ. ఈ రెండేనా మనిషికి కావాల్సింది. ఈ రెండే కదా మనిషి కోరుకునేది ఎక్కువగా. ఫస్ట్ రిమైనింగ్ తర్వాత ఈ డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో నెక్స్ట్ టైం ఫ్రేమ్ ఇవన్నీ కూడా రిమైనింగ్. ఇవే ఫస్ట్ ప్రైమరీ కదా మనకి. ఎస్ గురుజీ. సో అయితే వాట్ ఆర్ యూ గివింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ జనరేషన్? మీ నెక్స్ట్ జనరేషన్కి ఏమిస్తున్నారు అసలు? క్వశ్చన్ మార్క్ ఉందా మరి మనకి? వాట్ ఈస్ యువర్ గోల్? వై డిడ్ యూ కమ్ టు ఎర్త్? మనం భూమి మీదకి ఎందుకు వచ్చాం? ఈ క్లారిటీ ఉందా? ఫస్ట్ మన క్వశ్చన్ మార్క్ చేసుకోవాలి. ఇది ఎందుకు వచ్చామన్నది క్లారిటీ ఉండాలి. వచ్చాము, ఏదో వెళ్ళాము, ఏదో చేస్తాము, వెళ్ళిపోయి అన్న విధంగా కాకుండా ఒక క్లారిటీ ఉండాలి ఫస్ట్. అయితే ప్రతి వ్యక్తి కూడా రీజన్స్ చెప్తూ ఉంటాడు, ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటాడు. ఏంటి ఆ రీజన్స్? జనరల్గాన ఆ రీజన్స్కు వ్యక్తికి రీజన్స్ కింద కనబడవయ్యి, వాళ్ళకి రీజన్స్ కింద కనబడవంట. కనబడతాయి ఎప్పుడన్నా అలాగా? ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ అప్లయన్స్ ఏదో ఏమో వర్క్ చేయట్లేదు, ఏంటమ్మో ఏం జరుగుతుంది ఏంటి అని అడిగితే ఏదో చెప్తూ ఉంటారు. అవి ప్రాబ్లమ్స్ పరంగా అవ్వచ్చు, రీజన్స్ అవ్వచ్చు. కానీ తనకి ప్రాబ్లమ్స్కి అవి రీజన్స్ కింద ఎప్పుడు కనబడవు. ఏంటి ఆ రీజన్స్? చాలా చాలా చిన్న చిన్న రీజన్స్ చెప్తూ ఉంటారు. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పిక్చర్స్ ఏదైతే ఉందో నేను ఒక 2 పిక్చర్స్ పెట్టాను. మీకేం అర్థం అవుతుంది?
హలో. ఎస్ గురుజీ. ఫస్ట్ పిక్చర్లో ఏం అర్థం అవుతుంది, సెకండ్ పిక్చర్లో ఏం అర్థమైంది? గురుజీ ఫస్ట్ పిల్లలు పిక్చర్ తల్లిదండ్రుల పరిస్థితి బాగోలేక, తల్లిదండ్రులు కరెక్ట్ గా ఉండక పిల్లలు అనేది కష్టంగా చేసుకుంటున్నారు. సెకండ్ పిక్చర్ లోనేమో అంత ఏజ్ వచ్చినప్పుడు కూడా ఇంకా కష్టపడుతున్నాడు. అంటే మొత్తం జీవితాన్ని అంతా వృధా చేసుకుని చివరి దశలో కూడా కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎస్. ఇక్కడ ఈ రెండు పిక్చర్లో కూడా బయట మనం ఇప్పుడు ఇది ఏదైతే ఉందో బయట ఇలా ఉందా లేదంటారా? అందు గురుజీ. ఇలాంటి వ్యక్తులను డైలీ చూస్తున్నాం లేదా మనం? ఎస్ గురుజీ. సో వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ ఎంత ఏజ్ లో ఉన్నా కూడా ఈ వ్యక్తి ఇంకా కష్టపడుతుంది, ఇంత చిన్న వయసులో కూడా ఈ పిల్లలు ఎందుకు ఇలా కష్టపడుతున్నారు, రీజన్ ఎవరు అసలు చూసుకుంటే ఇక్కడ ఒక భావం కూడా కనిపిస్తుంది ఫస్ట్ పిక్చర్ లో. ఎస్ ఆ గురుజీ. ఏజ్ లో కూడా ఇంకా కష్టపడుతుంది. సో పర్ఫెక్ట్ గా చెక్ చేసుకుంటే ఎవరు కరెక్ట్ గా లేరు అసలు ఏంటి చూసుకుంటే సెకండ్ పిక్చర్ లోని 16 ఇయర్స్ అంటే 16 సంవత్సరాల వయసు నిండని కుర్రోడు కష్టపడుతున్నాడంటే తండ్రి సరిగ్గా లేడని అర్థం. సార్ను ఎస్ గురుజీ. 60 ఇయర్స్ 60 సంవత్సరాల వయసు పైబడినా కూడా వ్యక్తి కష్టపడుతున్నాడంటే కొడుకు సరిగ్గా లేడని అర్థం. సార్ను ఎస్ గురుజీ. అంటే ఆ 16 ఇయర్స్ తర్వాత 60 ఇయర్స్ లోపులోని ఈ మధ్యలో అయితే ఉన్నదో ఆ మధ్యలో ఏజ్, ఆ ఏజ్లో మనం ఏమీ చెయ్యకపోతే అటు ముందు జనరేషన్ అవ్వచ్చు, తర్వాత జనరేషన్ అవ్వచ్చు, చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇలాగే ఇందాక రెండు పిక్చర్స్ చూపించిన దాంట్లో ఇంకా అలాగే కష్టపడుతున్నారంటే రీజన్ ఎవరు అంటే ఆ 16 తర్వాత 60 బిఫోర్ మధ్యలో ఏదైతే ఏజ్ ఉందో ఆ ఏజ్లో ఆ వ్యక్తి ఏమీ సాధించకపోతే ఇలాగే జరుగుతూ ఉంటుందండి. ఎస్ సార్ నో. హలో. గురుజీ. మరి మనం మన ఫ్యామిలీకి ఇలాగే చేద్దాం అనుకుంటున్నా. నో గురుజీ. నో గురించి ఒకసారి చెక్ చేసుకోండి. చాలా మంది వ్యక్తులు మన ప్లాన్కి వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. మ్యూట్లో ఉంది. కొంతమంది వ్యక్తులను అబ్జర్వ్ చేస్తూ ఉంటాం మనం మామూలుగానే. ఏం పర్లేదులేండి, మాకేం పర్లేదు, వెల్ సెటిల్డ్ అని చెప్పి అంటూ ఉంటారు. కానీ పెరిగి ఆ వ్యక్తి ఒక 30 ఇయర్స్లోనే ఉన్నప్పుడు పర్లేదని మా ఫ్యామిలీ సూపర్ అండి అది ఇది అంటూ ఉంటారు. కానీ వాళ్ళ ఫాదర్ ఇంకా కష్టపడుతూ ఉంటారు. ఒక 60+ 70 ఏజ్ వచ్చినా కూడా ఇంకా కష్టపడుతూ ఉంటాడు. ఒక రిటైర్మెంట్ ఇవ్వాలని ఒక ఆలోచన ఉండదు జనరల్గా. కానీ పెరిగి మా ఫ్యామిలీ సూపర్ అండి అది ఇది అంటూ ఉంటాడు. అంటే మరి మీ ఫాదర్ని ఇంకా కష్టపడుతున్నారంటే మనం ఎక్కడ సెట్ అయిపోయినట్టు? అడగచ్చా అడగకూడదు అంటారా ఈ క్వశ్చన్? ఓకే సార్, వెల్ అండ్ గుడ్. ఫాదర్ ఏదైతే ఉందో ఇంకా చాలా మంది వ్యక్తులు ఇలా క్వశ్చన్ ఎదుటి వ్యక్తిని డైరెక్ట్ పాయింట్అప్ చేయవసరం లేదు. ఆటోమేటిక్గా మనం ఒక ఎగ్జాంపుల్ ఒక పర్సన్ తీసుకొని ఫాదర్ ఇంకా 60+ 70 ఏజ్లోనూ కూడా కష్టపడుతున్నాడు, ఆ వ్యక్తికి రిటైర్మెంట్ ఇవ్వాలని ఒక థాట్ లేనప్పుడు వ్యక్తి ఎలా సెటిల్ అయిపోయినట్టు, సక్సెస్ అయిపోయినట్టు, వెల్ సెటిల్ అలాగే ఫ్యామిలీ అయిపోయినట్టు? సో ఇలాంటి ఎందుకు చేయాలి, అసలు బిజినెస్ ఎందుకు చేయాలి, ఎర్లీగా రిటైర్మెంట్ ఎందుకు తీసుకోవాలి అంటే రీజన్ ఇదేనండి. ఎందుకంటే మన ఫాదర్స్ ఎప్పటి నుంచో కష్టపడుతూ ఉంటారు చిన్నతనం నుంచి, మనకన్నా ఇంకా చిన్నతనం ఏజ్ నుంచి. కానీ పెరిగి ఇంకా లైఫ్ లాంగ్ ఒక మిషన్లా పనిచేయాలంటే ఎలా అవుతుంది? వాళ్ళకి ఉంటుంది కదా జనరల్గానా, ఇంకెప్పుడు ఎల్లకాలం ఇలాగే కష్టపడాలి అని చెప్పి. ఒకసారి ఆలోచించండి. ఒకసారి మన పేరెంట్స్ ఇంకా కష్టపడుతున్నారా? వాళ్ళకి ఎప్పుడు రిటైర్మెంట్ ఇవ్వాలి? మన పిల్లల్ని 16 బిఫోరే ఇంకా కష్టపడిస్తున్నామా? ఏ ఎడ్యుకేషన్ ఇప్పించకుండా అలాగా పంపిస్తున్నాం అలాగా? అంటే మన వ్యక్తి కరెక్ట్ డెసిషన్ తీసుకోగలిగితే 100% ఇవన్నీ కూడా సరైన దారిలో పెట్టచ్చు. ఎస్ సార్ నో. ఎస్ గురుజీ. ఎస్ గురుజీ. చాలా మంది రీజన్స్ చెప్తూ ఉంటారు, చాలా చాలా కష్టాలు ఉన్నాయండి, మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, సో ఆ ప్రాబ్లమ్స్ ఉండడం బట్టి బిజినెస్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నాం అని చెప్పి అంటూ ఉంటారు జనరల్గా. ఒక్కసారి మనం చెక్ చేసుకుంటే వీళ్ళందరితో ఒకసారి కంపేర్ చేసుకుంటే మన కష్టాలు ఎంతవరకు ఉన్నాయి ఏంటో చూడండి ఒకసారి.
ఒకసారి ఒకసారి చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఈ వీడియో చూసాక ఏమనిపించింది నాకు చెప్పండి ఒకసారి. హలో. ఎస్ గురుజీ. ఎస్ గురుజీ. ఏమర్థమైంది? ఆ బాబు అంత చిన్న వయసులో తన కష్టపడి సంపాదించిన డబ్బులతో తల్లిని పోషిస్తున్నాడు గురుజీ, పడుతున్నాడు గురుజీ. తెలిసి తెలియని వయసు అసలు పూర్తి. ఎస్. ఈ పిల్లడికి ఉన్న కష్టాలు ఉన్నాయి మన దగ్గర. నో గురుజీ. ఇది కష్టం అంటారా? జస్ట్ చిన్న చిన్న మనకు వచ్చే చిన్న చిన్న వాటికి చాలా మంది హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అవి కాదు, కానీ చిన్న చిన్న వాటిని రంపు వచ్చేస్తుందండి నాకు, చిన్న తలనొప్పి వచ్చేస్తుందండి అని చెప్పేసి ఆ రోజు ఫీల్డ్కి వెళ్ళడం, 2 రోజులు 3 రోజులు ఫీల్డ్కి వెళ్ళడం మానేస్తూ ఉంటాం. అంటారు లేదా జనరల్గా? ఎస్ గురుజీ. ఎస్ గురుజీ. ఎస్ గురుజీ. మరి పిల్లడికి అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఇది కష్టమా? మన దాంతో కంపేర్ చేసుకుంటే ఇది చిన్నదా, ఇది పెద్దదా? ఇది పెద్దదే గురుజీ, మంద చిన్నదే గురుజీ. మరి మన పిల్లల్ని కూడా ఇలాగే కష్టపడితే అనిపిస్తుంది, అలాగా కష్టపడించాలని ఇలాగా? నో గురుజీ. నో గురుజీ. సో మన పిల్లలు ఇలా ఉండకూడదు అంటే మన వ్యక్తి స్ట్రాంగ్ కమిట్మెంట్ తీసుకోవాలి. ఎస్ సార్ నో? ఎస్ గురుజీ. ఆ కమిట్మెంట్ 1 రోజు 2 రోజులు నెల రోజులు సంవత్సరం కాదని ఉండేది. చాలా మందికి కమిట్మెంట్ తీసుకోమంటే మాత్రం చెప్తారు 1 రోజు 2 రోజులు నెల రోజుల దాకా, లేదా 10 రోజుల దాకా ఉంటుంది ఆ కమిట్మెంట్, మళ్ళీ నార్మల్. కమిట్మెంట్ తీసుకున్నామంటే 100% ఏదన్నా కంప్లీట్ అయ్యే వరకు ఆ కమిట్మెంట్ని వదిలిపెట్టకూడదు. హలో. ఎస్ సార్ నో? ఎస్. ఎస్ గురుజీ. మరి వీళ్ళు చెప్పచ్చు లేదా? ఎవరో మన గ్రేట్ మ్యాన్ అయితే రమా గురించి ఉన్నారు. మరి ఈ పర్సన్ లైఫ్ ఎలా ఉండేది? ఇదేనా లైఫ్ స్టైల్? ఎస్ గురుజీ. ఎస్ బిఫోర్ గురుజీ. బిఫోర్ ఏదైతే ఉందో ఒక ఆర్మీ జాబ్ చేస్తున్నప్పుడు ఇదే కదా లైఫ్ స్టైల్ కామన్ గాను. మన రెగ్యులర్ గా మన సరౌండింగ్స్ లో ఉన్న వ్యక్తులు, జాబ్ చేసే వ్యక్తిది కూడా ఇదే సేమ్ యాస్టెస్. మరి ఈ వ్యక్తి ఒక మనలాగే ఈ ప్లాన్ వచ్చిన తర్వాత ఏదైతే బిజినెస్ చేస్తున్నప్పుడు సింగిల్గా టోటల్ వైజాగ్ ఆర్టీటీకి సింగిల్గా టేకప్ చేశారు. మరి ఈయనకి కూడా రీజన్స్ వస్తుంటాయి కదా, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా. జాబ్ రిజైన్ చేసి బయటకు వచ్చేసిన తర్వాత ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రగుల్ ఉంటారు. ఇంట్లో చుట్టుపక్కల ఏదో మా జాబ్ వదిలేసి వచ్చేసారని చెప్పి ఇలాగ అంటూ ఉంటారు, చాలా మంది చాలా ఉంటారు. మరి అయ్యి రీజన్స్ కింద చెప్పి మేనేజ్ కదా, రావంటారు అవి రాలేదంటారా? వస్తాయి గురుజీ, గురుజీ పక్కా. పక్కా వస్తాయి గురుజీ. మరి ఈ రీజన్స్ అని చెప్పి వికాస్ మా గురించి ఎలా ఉందండి, మీకు ఏం తెలుసండి మా ప్రాబ్లమ్స్ అని చెప్పి సడన్గా ఆగిపోవచ్చు కదా. ఆగిపోలేదు. ఆ రోజు ఈ రీజన్స్ కింద అయ్యి పెట్టుకుంటే నేను బార్డర్లో చాలా చాలా ఒక ఫ్యామిలీని వదిలేసి దూరంగా ఏదైతుందో వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఎన్నో కండిషన్స్, క్లైమేట్ ఏదైతే డిఫరెంట్ వెదర్ కండిషన్స్లో కూడా వర్క్ చేశాను. దాంతో కంపేర్ చేసుకుంటే ఈ పెద్ద మ్యాటర్ కాదు అని చెప్పి ఒక కమిట్మెంట్, లాంగ్ టైం కమిట్మెంట్ తీసుకోవడం బట్టి ఈరోజు కంప్లీట్గా లైఫ్ స్టైల్ చేంజ్ అయిందే లేదా? ఎస్ గురుజీ. కంప్లీట్గా ఈరోజు నిర్ణయం తీసుకోవడం బట్టి, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ తీసుకోవడం బట్టి ఈరోజు మనం అందరం ఈరోజు మనం లేకపోతే, ఈ వ్యక్తి లేకపోతే, ఆ కమిట్మెంట్ సగంలోనే బ్రేక్ చేసేస్తుంటే
మనం ఈ రోజు ఉండేవాళ్ళం ఎస్. ఈరోజు ఆ వ్యక్తి కమిట్మెంట్గా వర్క్ చేయడం బట్టి, డెడికేషన్తో పనిచేయడం బట్టి, రీజన్స్ చెప్పకుండా పనిచేయడం బట్టి ఈరోజు ఇంత ట్రాన్స్ఫర్మేషన్. ఈరోజు అదే వ్యక్తి నిర్ణయం తీసుకోవడం బట్టి ఈ వ్యక్తి తయారయ్యారు. ఎస్ అచ్చినాయన గురించి ఈరోజు కంప్లీట్గా ఎలా ఉన్న లైఫ్ని ఎంతవరకు కన్వర్ట్ చేయించారు చూసుకుంటే చూడండి, ఎంత ట్రాన్స్ఫర్మేషన్. ఒక 9 years జర్నీలో ఎంత ట్రాన్స్ఫర్మేషన్ లైఫ్. ఇంత చిన్న కుర్రోడు కదా అని చెప్పి ఎవరెవరో మూతి మీద వేస్తాం లేదా నీకు ఎందుకని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. ఊర్లో కూడా చాలా మంది బ్యాగ్ వేసుకుని తిరిగేస్తాం ఏంటి అది ఇది అని చెప్పి చాలా మంది అన్నారు. నాయుడు గురుజీ కూడా ఊర్లో చాలా మంది ఏదైతే ఉందో జర్నీ చేస్తున్నప్పుడు స్టార్టింగ్లోని ఇన్షర్ట్ చేసి వెళ్తుంటేనే ఊర్లో చాలా మంది వెటకారించారు. అలా దానికి భయపడి బ్యాగ్లో సెపరేట్గా డ్రెస్ పెట్టేసి కామన్గా రెడీ అయిపోయి ఊరు చివరిన ఊరు డ్రెస్ ఎక్స్చేంజ్ చేసుకునేవారంట. మళ్ళీ ఫీల్డ్ అంతా కంప్లీట్ అయిపోయి మళ్ళీ డ్రెస్ ఎక్స్చేంజ్ చేసి మళ్ళీ ఊర్లో కామన్గా వచ్చేసేవారంట. ఇలాంటివన్నీ ఫేస్ చేశారు. ఆ రోజు అలా అంటున్నారని చెప్పి ఆ వ్యక్తి అలా ఉండిపోయి ఉంటే, ఆ రోజు నువ్వు ఈ వచ్చేవాళ్ళేం వ్యక్తి కాదు కూడా గురుజీ. ఆ రీజన్స్ చూసుంటే ఈ వ్యక్తి కూడా ఉండకపోతే మన దగ్గరికి కూడా రాకపోను. సార్ ఈరోజు ఎస్ గురుజీ. కంప్లీట్గా వ్యక్తి యొక్క లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్, ఇన్కమ్స్ వస్తున్నాయి లేదా, ఎక్కడి ఎస్ నుంచి మామ, ప్లస్ ఇన్కమ్స్ గురుజీ. ఎక్కడ దాకా చేంజ్ చేసుకోగలిగారు. ఈరోజు ఎక్కడి నుంచి లైఫ్ని ఎక్కడ దాకా చేంజ్ చేసుకోగలిగారు. లగ్జరీ కార్, లాంగ్ టర్మ్ కమిట్మెంట్. సార్ సో ఈ వ్యక్తి లాంగ్ టర్మ్గా కమిట్మెంట్ తీసుకుని వర్క్ చేయడం బట్టి ఈరోజు నాగేశ్వర గురుజీ ఒక కామన్ ఎంప్లాయ్, జస్ట్ చిన్న ఎంప్లాయీగా బిజినెస్ని టేకప్ చేశారు. ఈయనకి కూడా రీజన్స్ వచ్చాయి. కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు కూడా పార్ట్ టైంగా చేసినా కూడా వర్కింగ్ అవర్స్ ఇలా చేస్తానని తెలిసి హెచ్ఆర్ ఏం చేసేవారు, వర్కింగ్ అవర్స్ని పెంచేసేవారు. పెంచినా కూడా ఇంకా కమిట్మెంట్ పెరిగిపోయింది. 8 hours ఉన్న డ్యూటీ 10 hours చేశారు, తర్వాత 12 hours చేస్తారు. ఇలా చేస్తున్నారని తెలిసి ఇంకా టోటల్గా కమిట్మెంట్ తీసుకుని బయటకు వచ్చి ఫుల్ టైం చేయడం బట్టి ఈరోజు డైమండ్ అయ్యారు లేదా. జస్ట్ మన డ్యూటీలో ఒక ఇలా చేస్తున్నాం కుదరట్లేదని చెప్పి చాలా డ్యూటీ 8 hours చేసినా కూడా ఇంకా డ్యూటీ చేయాలని అవ్వట్లేదని చెప్పి అంటూ ఉంటారు. ఈయన 8 hours చేసినప్పుడు కూడా వర్క్ చేసేవారు, షేప్ షాప్కి టైం పెట్టేవారు. అది తెలిసి 10 hours చేస్తే ఇంకా కమిట్మెంట్ పెరిగిపోయింది. అలా మన కమిట్మెంట్ పెరుగుతూ ఉండాలి. మన విషయం తెలిసిపోయిందని చెప్పి వీళ్ళు వర్కింగ్ అవర్స్ పెంచేస్తున్నారని చెప్పి మనం డిలే అయిపోకూడదు. ఎస్ సార్ ఈరోజు ఆ వ్యక్తి అలా నిర్ణయం తీసుకోవడం బట్టి ఈరోజు డైమండ్ అయ్యారు. మన దగ్గర కూడా ఈ ఆపర్చునిటీ రావడం జరిగింది. 900 గురుజీ. డేస్లో డైమండ్ అయ్యారు. ఎన్ని డేస్లోని? 900. హిస్టరీ క్రియేట్ చేశారు లేదా షేప్ షాప్లోనే 1000 డేస్లో డైమండ్ షిప్ అనేది వికాస్ మా గురించి ఉండేది, దాన్ని బ్రేక్ చేశారు 900 డేస్లో. అంటే మధ్యలో బ్రేక్ వేసేయచ్చు, చిన్న చిన్న రీజన్స్ కష్టాలు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వచ్చి ఉంటాయి ఆయనకి, కానీ బ్రేక్ చేసేయచ్చు. కానీ కమిట్మెంట్ ఇంకా పెరిగిపోయింది. ఎస్ సార్ తర్వాత ఆ వ్యక్తి నిర్ణయం తీసుకోవడం బట్టి ఈ వ్యక్తి వచ్చారు లేదా, ఎస్ గురుజీ. లావరాజ్ గురించి వచ్చారు. ఆయన కూడా అలాగేదైతే ఉందో చాలా మార్కెటింగ్స్ చేశాను కదా అని చెప్పి మార్కెటింగ్ ఏమవుతుంది అని చెప్పి వదిలేదు. ఎన్ని మార్కెట్స్ చేసినా కూడా ఈ మార్కెటింగ్ నా దగ్గరికి వచ్చిందంటే నన్ను సక్సెస్ చేయడం కోసం, ఇది ఇందులో సక్సెస్ ఉందని చెప్పి కమిట్మెంట్ తీసుకున్నారు. ఈయన కూడా డైమండ్ అయ్యారు. నాగేశ్వర గురుజీ కన్నా తక్కువ డేస్లో అయ్యారు లేదా. ఎస్ గురుజీ. ఇన్కమ్ సడన్గా ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందా లేదా. ఆ వ్యక్తి నిర్ణయం తీసుకోవడం బట్టి ఈరోజు లావణ్య మేడం వెంకట గురించి టేకప్ చేశారు, వాళ్ళ దగ్గరికి రావడం జరిగింది. ఎవరైతే కమిట్మెంట్గా నిలబడి వర్క్ చేయడం బట్టి వ్యక్తుల దగ్గరికి ఈ వ్యక్తి దగ్గరికి ఇలా రావడం జరిగింది. అదే మధ్యలో ఎవరు బ్రేక్ చేసినా మన దగ్గరికి వచ్చినా, వెంకట గురించి లావణ్య మేడం దగ్గరికి వచ్చిన ఆపర్చునిటీ నో గురుజీ. రాదు. సో ఇద్దరు కూడా బిజినెస్ టేకప్ చేసినప్పుడు వీళ్ళకి కూడా సమ్ రీజన్స్ వచ్చాయి, సమ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, వీళ్ళకి కూడా వచ్చాయి. ఆగిపోవడానికి రీజన్స్ చాలా మటుకు వస్తూ ఉంటాయండి.
కానీ అవి ఆగిపోవడానికి కాదు, ముందుకు వెళ్ళడానికి అని చెప్పి కమిట్మెంట్ తీసుకొని ఒక ఛాలెంజింగ్ అని చెప్పి తీసుకుంటే ముందుకు వెళ్తాం. ఇది నేను ఆగిపోవడం కోసమే వచ్చేసింది అని చెప్పి చాలామంది అనుకుంటారు. ఎస్ సార్ నో? ఎస్ గురుజీ. ఎస్ గురుజీ. మేడం కూడా చాలా మటుకు ప్రాబ్లమ్స్ వచ్చాయి ఆల్రెడీ. ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు టైంలో కావచ్చు, చిన్న చిన్న ఇలా యాక్సిడెంట్స్ కూడా జరిగాయి. అలా అయ్యే అని చెప్పి ఆగిపోలేదు. ఇది జరిగింది కూడా మనం ఇంత హ్యాపీగా ఉన్నామంటే నేను ఇంకా ఏదో ఒకటి చేయాలని చెప్పి, నా టీం చాలా మంది వ్యక్తుల యొక్క బ్లెస్సింగ్స్ నా మీద ఉన్న బట్టి ఈరోజు నేను హ్యాపీగా ఉన్నాను. ఇంకా నేను ఏదో ఒకటి చెయ్యాలి అని ఒక పాజిటివ్గా కన్వర్ట్ చేసుకున్నారు. చేయడం బట్టి ఈరోజు కంప్లీట్గా 3 years లోపలనే ఈ బిజినెస్లో ఈరోజు ఇన్కమ్స్ పరంగా హయ్యెస్ట్ చెక్స్ ఇన్కమ్ పరంగా చేంజ్ అవుతుందా లేదా? ఎస్ గురుజీ. టోటల్గా ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్, ఎలాంటి రికార్డ్ అంటే టోటల్ హిస్టరీ షేప్ షాప్లోనే 790 daysలో డైమండ్ షిప్ అయ్యారు. రీజన్స్ చెప్పి ఆగిపోతే ఈ 780 daysలో అవగాహన నో గురుజీ. అవలా 790 daysలో ఏదైతే ఉందో రికార్డ్ బ్రేక్ చేశారు, డైమండ్ షిప్ అయ్యారు. డైమండ్ షిప్ అయ్యే లోపల 95 lakhs 1 crore ఆఫ్ ఇన్కమ్ సంపాదించగలిగారు. ఎస్ సార్ నో? ఎస్ గురుజీ. ఎస్ గురుజీ. చూడండి ఎంత బాగుంది పిక్, బాగుందా లేదా? ప్రతి వ్యక్తి యొక్క డ్రీమ్ ఇలా ఉండాలనిపిస్తుందా లేదా? ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఇలాగ మనం కూడా ఆ పొజిషన్లో షీల్డ్ పట్టుకొని, సర్టిఫికేట్ పట్టుకొని, పక్కన మన పేరు, మన వైఫ్ ఇద్దరిది అలా రాసి గ్రేట్ మెంబర్స్తో ఫోటో తీసుకుంటా స్టేజ్ మీద ఎంత బాగుంటుంది. సూపర్ గురుజీ. గురుజీ. ఎక్కడో చిన్న చిన్నవి వచ్చాయని చెప్పి ఆగిపోతే మామూలే, జీరోనే మళ్ళీ. కానీ ఎప్పుడైతే మనం లాంగ్ టర్మ్ విజన్, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ తీసుకోగలిగితే 100% ఇవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. వీళ్ళు ఆ రోజు కమిట్మెంట్ తీసుకోవడం బట్టి ఈరోజు మన దగ్గరికి వచ్చింది. వీళ్ళు మధ్యలో కూడా ఏదైతే ఉందో రీజన్స్ వస్తాయి కదని చెప్పి కమిట్మెంట్ వాళ్ళు కూడా ఏదో సమ్ రాంగ్ స్టెప్ వేసి ఉంటే మన దగ్గరికి వచ్చింది ఈరోజు ఈ ఆపర్చునిటీ. నో గురుజీ. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎస్ సార్ నో? ఎస్. ఎస్ గురుజీ. ఈ ఫోటో ఎలా ఉంది? ఈరోజు ఫ్యామిలీ లైఫ్ స్టైల్ మార్చగలిగారు. ఈరోజు పాపది ఎలా ఉంది? మహారాణిలా ఉంది గురుజీ. ఈరోజు మీ పిల్లలు కూడా ఇలాగే షీల్డ్ అదే ఏదైతే ఉందో ఆ డైమండ్ షిప్ ఏదైతే ఉందో పట్టుకుంటే ఎంత బాగుంటుంది. అలాగా అలా ఫోటో తీసుకుంటే ఒకసారి ఇమాజినేషన్ చేయండి. ఒకసారి ఇలాగా పిల్లల్ని అలా చూసుకుంటే ఎంత బాగుంటుంది. అలాగా ఇలా ఎప్పుడైతే మనం చూసుకొని జస్ట్ ఒక 2 రోజులకి 3 రోజులకి జస్ట్ అలా గుర్తుండిపోయి మళ్ళీ మామూలు అయిపోకూడదు. ఇప్పుడు కూడా ఫిక్స్ అయిపోవాలి. ఇక్కడ ఎన్ని వచ్చినా కూడా ఆ ఇమేజ్ గుర్తొచ్చేయాలి. అలాగా ఇలా చూసుకుందాం అనుకుంటున్నాం కదా, అదే నా టార్గెట్ అదే గోల్, అదే ఇంకా దానికోసం పనిచేయాలి. మా అయ్య ఎన్నో వస్తూ ఉంటాయి, మనల్ని ఆపడం కోసం ఎన్నో వస్తూ ఉంటాయి. అవి ఆపడం కోసం కాదు, నిన్ను ముందుకు వెళ్ళడం కోసం వస్తుందని చెప్పి ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో 100% మనం ముందుకు వెళ్ళిపోతాం. ఎస్ సార్ నో? హలో? ఎస్ గురుజీ. అయితే ఫైనాన్షియల్గా ఉందో కంప్లీట్గా ఇన్కమ్స్ వస్తున్నాయి లేదా? ఎస్ గురుజీ. హలో? ఫైనాన్షియల్గా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందా లేదా? ఎస్ గురుజీ. సో మనకి కావాల్సింది ఏదైతుందో ఫైనాన్షియల్ సెక్యూరిటీ వస్తుంది. నెక్స్ట్ ఈ బిజినెస్లో సెక్యూరిటీ చూసుకుంటే ప్రతి వ్యక్తికి కూడా ఏదైతే ఉందో సహజం, అది ప్రతి వ్యక్తి లైఫ్లో వచ్చేదే. అది న్యాచురల్గా అవ్వచ్చు, అన్ఎక్స్పెక్టెడ్ అవ్వచ్చు, యాక్సిడెంట్లో అవ్వచ్చు. సో ఆ టైంలో మనం ఏంటి, మన ఫ్యామిలీకి ఏమొస్తుందో చూసుకుంటే ఎగ్జాంపుల్. సో రియల్గా జరిగింది ఏదైతే ఉందో మనం రెగ్యులర్గా చెప్తూ. సో అయితే దుడ్డి దిలీప్ కుమార్ గారు సో బెస్ట్ ఎగ్జాంపుల్ పరంగా చూసుకుంటే, సో ఆయన కూడా టేకప్ చేశారు 2018లో.
ఆయనది ఎక్కడో కాదు, విజయనగరం దగ్గరే. బిజినెస్ని ఒక కానిస్టేబుల్ పొజిషన్ ఉన్నప్పుడు బిజినెస్ని టేకప్ చేసి ఒక 1.5 years వర్క్ చేసిన తర్వాత ఆయనకు గ్రేట్ రికగ్నిషన్ జరిగింది. ఇచ్చాడు. మా అమ్మ నాన్నలు అయితే నన్ను జన్మనిచ్చారు, కానీ కొన్ని దారులు అనేది మనమే ఎదుర్కోవాలి సక్సెస్ అవ్వడానికి. సో ఈ రోజు ఇక్కడ నా మెంటర్ ఉన్నారో వాళ్ళకే చెప్తుంది. కొరాలి గురించి అంటే ఎంతమంది టీము? 850. 650, 700 టీం ఉన్న టైంలో ఈ రికగ్నిషన్ జరిగింది. ఆఫ్టర్ రికగ్నిషన్ జరిగిన తర్వాత 2021 సెకండ్ వేవ్ కోవిడ్ టైంలో సార్ ఏదవుతుందో ఎక్స్పైర్ అయ్యారు. దాని తర్వాత ఎప్పుడు చెప్తూ ఉంటాం లేదా, 3 generation సెక్యూరిటీ నామినీ ట్రాన్స్ఫర్ అవుతుంది ఐడి అని చెప్పి అంటారు లేదా? ఈ బిజినెస్లో బెనిఫిట్ ఏదనేది చుక్కలోకెక్కినాడు చక్కనో చుక్కలో ఏ రికగ్నిషన్ జరిగింది మేడంకి? టాపాస్ అంటే ఎంత టీము? 1400 టీం. అంటే ఎక్కడున్న టీము ఎక్కడి దాకా వచ్చింది? 700 టైంలో సార్ అవుతుందో ఎక్స్పైర్ అయ్యారు. తర్వాత ఐడి నామినీ ట్రాన్స్ఫర్ అవ్వడంతో టీము డబుల్ అయింది. 1400 టీంకి వచ్చి పెట్టి మేడంకి సేవ్ లెవెల్ ట్రాన్స్ఫర్ అయిపోయిందా లేదా? రికగ్నిషన్ ట్రాన్స్ఫర్ అయిపోయిందా లేదా? తర్వాత ఐడి నామినీ పేమెంట్ ట్రాన్స్ఫర్ అయ్యింది లేదా? ఇది 2022 వాళ్ళ పిల్లలు ఈయన కూడా జాయినింగ్ డేట్ ఎప్పుడండి? 28/3/2018. లాగిన్ ఐడి ఎవరి పేరు మీద ఉంది? యాక్చువల్లీ ఎవరి పేరు మీద క్రియేట్ చేశారు? హలో. సో ఇది 2022లో ఓపెన్ చేస్తుంది. అప్పుడు ఆయన కరెంట్ లెవెల్ వచ్చి ఎమరాల్డ్ లెవెల్ ర్యాంక్ 7. తర్వాత ఏదైతే ఉందో కంప్లీట్గా ఇన్కమ్స్ పరంగా చూసుకుంటే ఎంత అండి? 3,25,000 ఎవరి పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోయింది ఐడి? హలో. 3,07,000 ఈరోజు హైయెస్ట్ ఇన్కమ్స్కి రీచ్ అయ్యారు. ఈరోజు కంప్లీట్గా మేడం చూసుకుంటే ఇది ఓపల్ రికగ్నిషన్ అనమాట. ఎవరైతే వీడియోస్ ఆఫ్ చేసి ఫోన్లో ఎక్కడో వీడియోస్ ఉండొచ్చు, ఒకసారి దగ్గరకు వచ్చి క్లియర్ కట్టు ఒకసారి చూసి వినండి ఒకసారి అసలు ఈ బిజినెస్ ఎందుకోసం చేయాలి. సో మచ్ అందరికీను ఈరోజు ఇంత మంచి రికగ్నిషన్ చేసినందుకు. ఈరోజైతే థ్యాంక్ యూ సో మచ్ వికాస్ మావుల్జీ అండ్ సోమశంకర్ మావుల్జీ, అభిషేక్ మావుల్జీ అండ్ శ్రీనివాస్ మావుల్జీ, రవీంద్ర మావుల్జీ. థ్యాంక్ యూ సో మచ్. మా గురించి వీళ్ళందరికీ కూడా ఈరోజు ఈ సెలబ్రేషన్ జరిపించినందుకు మావుల్జీ. ఈరోజు నా పేరు వచ్చేసి తుదిలత. నేను వచ్చేసి మా విలేజ్ వచ్చేసి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. నా సోంపేట పక్కనే చిన్న విలేజ్ అండి, పలాసుపురం. ఈరోజు సార్ వచ్చేసి హైదరాబాద్లో వర్క్ చేసేవాళ్ళు. ఆ టైంలో ద గ్రేట్ సేఫ్ షాప్ ఆపర్చునిటీ వచ్చింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అంటాను. ఈరోజు సేఫ్ షాప్ లేకుంటే ఈరోజు మేమంటూ ఉండేవాళ్ళం కాదు.
థ్యాంక్ యూ సో మచ్ మావర్జీలందరికీ కూడా. బిజినెస్ చేస్తూ ఉన్నారు. అన్ఎక్స్పెక్టెడ్, నేనైతే అనుకోలేదు కోవిడ్ టైంలో ఆయనకి అలా అవ్వడం. నిజంగా అయితే మేమైతే కోల్పోయాం అనుకున్నాం, లైఫ్ లేదనుకున్నాం. బట్ ఈరోజు ద గ్రేట్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఈరోజు మాకు ప్రౌడ్గా ఉంది. ద గ్రేట్ ఆర్టీటీ ఫౌండర్ వికాస్ మావుజీ, థ్యాంక్ యూ సో మచ్ మావుజీ. గురుజీలందరికీ కూడా ఈరోజు మాకు అండగా ఉన్నారు గురుజీ వాళ్ళు. సిస్టమ్ గ్రేట్ సిస్టమ్ అని చెప్తాను. సార్ వచ్చేసి ఫుల్ ఎఫెక్ట్ పెట్టారు. నిజంగా ఈరోజు ఉంటే చాలా హ్యాపీగా ఉండేది. ఎవరికైతే బిలీవ్ చేశారు ఆయన ఉంటే నిజంగా మేము హ్యాపీగా ఫీల్ అయ్యేది ఈరోజు. బట్ అయినా సరే మాకు తోడుగా ఉండే ఈరోజు గ్రేట్ సిస్టమ్ సేఫ్స్ ఆఫ్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. వన్స్ అగైన్ బిగ్ క్లాస్. ఈరోజు మేము వచ్చేసి వైజాగ్లోనే స్టే చేస్తున్నాం. ఈ పిల్లలకు కూడా మంచి ఎడ్యుకేషన్ చదువుతున్నారు. ఈరోజు మేము తను లేకున్నా సరే ఎలా ఉంటాము అనే ఫీలింగ్ లో ఉండేది. బట్ ఈరోజు మాకు అండగా ఉంటుంది సేఫ్ జాబ్. 100% మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సేఫ్ జాబ్. ఈరోజు ఇదే సిస్టమ్ ద్వారా 15 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయించారు గురూజీ వాళ్ళు. దాంతో పాటుగా ఇదే వైజాగ్ లో ఏప్రిల్లో 60 లక్షలు పెట్టి ఫ్లాట్ కూడా తెప్పిస్తున్నారు. చెప్పండి, ఇదే సిస్టమ్ లేకపోతే మేమంటూ ఏమయ్యే వాళ్ళమో కూడా తెలీదు. ఈరోజు 100% గ్రేట్ సిస్టమ్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. 100% కరెక్ట్ అండి. 100% బిగ్ క్లాప్స్ అండి. ఎక్స్పెషల్లీ థ్యాంక్ యూ శ్రీనుమావర్జీ. చూసారా లెజెండ్స్? ఎస్ మా గురుజీ. ఎస్ మా గురించి. మేడం కొన్ని విషయాలు చెప్పారు. ఎప్పుడు కూడా సిస్టమ్ ఎక్కువగా మెంటల్స్ మాటలు చెప్పారు. సారు అనుకోలేదని చెప్పి ఏదైతే ఉందో, ఎందుకో కోవిడ్ సిచ్యువేషన్ వస్తుందని చెప్పి అలా అని అనుకోలేదు. కానీ చాలా ఎఫోర్ట్ పెట్టి టీం చేశారు. ఆ మాట చెప్పారు లేదా మేడం? చాలా ఎఫోర్ట్ పెట్టి టీంని తయారు చేయడం బట్టి ఈరోజు మేము కంప్లీట్గా ఈరోజు ఆయన లేకపోయినా కూడా ఈరోజు ఇంత హ్యాపీగా ఈరోజు సక్సెస్ఫుల్గా ఉన్నామంటే ఆ రోజు ఒక కమిట్మెంట్ తీసుకొని కొంత టీంని తయారు చేశారు. అదే దిలీప్ కుమార్ గారు వచ్చిందిలే చేద్దాంలే అని ఒక ధీమాతో ఉంటే చాలా మంది దగ్గరికి, అదే 2018లో చాలా మంది దగ్గరికి వెళ్ళింది షేప్ షాప్. తర్వాత చాలా మంది దగ్గరికి మన దగ్గరికి కూడా వచ్చింది. చేద్దాంలే ఇంకా టైం ఉందిలే పర్లేదు అని చెప్పి ఆలోచనలోకి వెళ్ళిపోతే చెప్పలేమండి ఏదని. ఆ రోజు ఆయన కూడా అదే ఆలోచనలోకి వెళ్ళిపోయి ఉంటే ఈరోజు దుడ్డిలత గారు ఈరోజు మనం బిజినెస్ ఫీల్డ్లో కనబడకపోవచ్చు మేబీ. ఎస్ సార్ నో? ఎస్ గురుజీ. అంటే ఎక్కడ 700 మంది టీము ఈరోజు ఓపెన్ లెవెల్ దాటి ఆల్రెడీ డైమండ్ షిప్ అయిపోయారు. ఆల్రెడీ రికగ్నిషన్ ఒకటే పెండింగ్. ఎక్కడ 8000 టీం. అంటే ఈ బిజినెస్ దేనికోసం అంటే దీనికోసం వెళ్ళచ్చు. ఎందుకోసం ఎర్లీగా చేయాలి అంటే చెప్పలేం. టైం అనేది మనం చెప్పలేం. ప్రెసెంట్ మనం ఉన్న టైమే మన చేతిలో ఉన్నట్టు. ఎందుకు ఎర్లీగా బిజినెస్ చేయాలి 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 అంటారు? ఎందుకంటే దీనికోసమే చేయమంటారు. ఫాస్ట్గా ఏదైనా మనం ఫాస్ట్గా చేస్తేనే కదా అన్ని బెనిఫిట్స్ దొరుకుతాయి. బిజినెస్లో ఫాస్ట్గా చేస్తే ఎర్లీగా ఇన్కమ్స్ తీసుకోవచ్చే లేదా? ఇప్పుడు వెంకట కృషాలు చేయడం బట్టే కదా 790 days కూడా రూపాయలు సంబంధించారు. మరి 10 years అయిన వ్యక్తి కూడా ఉన్నారు ఆల్రెడీ బిజినెస్లో. డైమండ్ షిప్ 10 years కూడా అయిన లేదా ఉన్నారు లేదా?
10 ఇయర్స్ కూడా డైమండ్ అయిన ఉన్నారా లేదా? ఎస్ గురుజీ. 10 ఇయర్స్ కి 3 ఇయర్స్ కి ఎంత డిఫరెన్స్ ఉంది? 7 years. 7 ఇయర్స్ డిఫరెన్స్ లో అంటే ₹1,00,00,000 రావడానికి 10 ఇయర్స్ ఎఫర్ట్ పెట్టారు, ₹1,00,00,000 రావడానికి 3 ఇయర్స్ ఎఫర్ట్ పెట్టారు. ఉన్న రిమైనింగ్ ఇప్పుడు ఏదైతుందో 3 ఇయర్స్ లో అయిపోయారు. ఉన్న ఈ 7 ఇయర్స్ తో ఆ వ్యక్తితో కంపేర్ చేసుకుంటే, ఎవరైతే 10 ఇయర్స్ డైమండ్ అయ్యారో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఈ 7 ఇయర్స్ లో వీళ్ళు ఇంకా డబుల్ ఇన్కమ్ సంపాదించచ్చా లేదా? ఎస్ గురుజీ. లైఫ్ ని కూడా మంచి ట్రాన్స్ఫర్ అదే 7 ఇయర్స్ లో ఎంత లైఫ్ కి తీసుకెళ్ళిపోవచ్చు, ఎంత ఇన్కమ్స్ ఎంత విధంగా తీసుకెళ్ళిపోవచ్చు, ఎన్ని అచీవ్మెంట్స్ తీసుకోవచ్చు. ఎర్లీగా అయిన వ్యక్తికి ఎర్లీగానే ఎక్కువగా ఏదవుతుంది, ఎక్కువ బెనిఫిట్స్ దొరుకుతాయి. లేట్గా చేద్దాంలే అని ఒక ధీమా ఉన్న వ్యక్తికి బెనిఫిట్స్ ఎక్కువ దొరకవు. ఎర్లీగా టీంని తయారు చేయడం బట్టే దుడ్డి దిలీప్ కుమార్ గారికి, దుడ్డి లత గారికి అంత బెనిఫిట్ దొరికింది ఈరోజు, ఎర్లీగా చేయడం బట్టి. సార్ ఎక్కడికి వెళ్ళిన లైఫ్ స్టైల్ మేడంకి రెస్పెక్ట్ చూసారా? ఎస్ గురుజీ. సో బయట సమాజంలో వ్యక్తి లేకపోతే ఇదే రెస్పెక్ట్ ఇలా ఉంటుందా బయట మనకి? ఒక లేడీకి, హౌస్ వైఫ్కి నో గురుజీ. ఉండదు. అంటే ఒకసారి మీరు ఇక్కడ చాలా పాయింట్స్ అబ్జర్వ్ చేయొచ్చండి. ఫైనాన్షియల్గా ఏదైతే మీకు స్టార్టింగ్ 2 పిక్చర్స్ చూపించానో, ఫ్యామిలీకి ఏం కావాలనేది, ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఫ్యామిలీ సెక్యూరిటీ 2 చూపించాను కదా స్టార్టింగ్లో. ఎస్ గురుజీ. మరి 2 దొరికే లేదా మేడంకి? ఎస్ గురుజీ. ఫైనాన్షియల్గా ఇన్కమ్ కూడా చాలా బెటర్గా ఉన్నారు. ఇన్కమ్ ఏదైతే నా వ్యక్తి లేకపోయినా కంటిన్యూ అయ్యి పెరుగుతూ ఉందా ఇన్కమ్. నెక్స్ట్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయి. మేడం వాళ్ళు లండన్ కూడా వెళ్ళారు. అంటే బిజినెస్ ఎర్లీగా చేయడం బట్టి, ఎర్లీగా టీం తయారు చేయడం బట్టి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సార్ హలో, ఎస్ గురుజీ. వై క్లియర్ అయిందా గురుజీ? దేనికి అనేది విషయం అంటే చూసుకుంటే దీనికోసం అంటే వై, దేనికోసం అంటే ఒక్క దాన్ని పెట్టుకుంటే ఇవన్నీ తయారైపోతాయి. ఈ 2 అన్ని క్లియర్ అయిపోతాయండి. ఒక్కటి క్లియర్గా మన మైండ్లో పెట్టుకుంటే ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. సో ఎలా చేయాలి? ఆ 10% ఏంటి చూసుకుంటే ఈ 10% మీద డిపెండ్ అయి ఉంటుంది మొత్తం. ఆ 90% కూడా మనని ఫస్ట్ 90 క్లియర్ అయితే, వై క్లియర్ అయితే హవ్ అనేది ఎలాగని చేయొచ్చు. ఈ హవ్ అనేది పర్ఫెక్ట్గా చేస్తే అదంతా దొరికేద్ది. సో హవ్ ఏంటి? ఎప్పుడు కూడా ప్లాన్స్ ఎక్కువ జరగాలి. ఎక్కువ ప్లాన్స్ జరిగినప్పుడే ఎక్కువ రిజల్ట్ వస్తుంది. మనమేమో 2-3 ప్లాన్లు చెప్తాం, రిజల్ట్ దాని చెప్పి చూస్తాం. ఎలా వచ్చేస్తుంది అలాగా? వచ్చే ఛాన్స్ ఉంది అలాగా? మీరు 2-3 ప్లాన్లు చెప్పేసిన తర్వాత దాని నుంచి రిజల్ట్ వచ్చేయాలని చెప్తే ఎలా వచ్చేస్తుంది? రాదు. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే 2-3 ప్లాన్లు చెప్తారు, 5 ప్లాన్లు చెప్తారు, ఇంకా అంతే, ఇంకెవరు రావట్లేదని చెప్పి 5 నుంచి ఫిల్టర్ చేసి ఇంకా అవ్వద్దని చెప్పి పక్కన పెడేస్తారు. అరే 5 చెప్పో, నీకున్న లిస్ట్లో 5 చెప్పో, మరి నీకున్న ఏదైతే ఉందో ఇంకా లిస్ట్ ఉంది కదా, మరి వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నావు? మరి అంటే నీకు బెస్ట్ ఏదైతే ఉందో వీళ్ళే 5 ఇష్టమా? మిగతా వాళ్ళందరూ కూడా దేనికి పనికిరాని డిసైడ్ చేసేస్తున్నావు నువ్వు నీకున్న లిస్ట్లోని.
వాళ్ళందరూ కూడా దేనికి పనికిరాని చెప్పి నువ్వు డిసైడ్ చేసేస్తున్నావా? చెప్తే అందరికీ చెప్పాలి, లేదా ఎవరికి చెప్పడం మానే మొత్తానికి. ఒకళ్ళిద్దరికి చెప్పేసి మానేసి బిజినెస్ మానేస్తే మిగతా అందరినీ కూడా నువ్వు అన్యాయం చేసినట్టు అర్థం. సో అందుకని ఎక్కువ ప్లాన్స్ జరిగినప్పుడు ఎక్కువ రిజల్ట్ వస్తుంది. ఆ ప్లాన్స్ ఎలా జరగాలి అయితే ఒకటి ఓపెన్ ప్లాన్ చెప్పచ్చు, గ్రూప్ ప్లాన్ చెప్పచ్చు, లేదంటే వెన్యూ ప్లాన్స్ కింద ప్లాన్ చేసుకోవచ్చు. ఒక ఏరియాలో ఒక వ్యక్తి జాయిన్ అయ్యాడు అనుకోండి, ఆ వ్యక్తికి సర్కిల్ ఉందనుకోండి, లేదా ఆ వ్యక్తికి ఏదైతే ఉందో ఎక్కువగా ఇన్విటేషన్స్ ఇచ్చేసి ఆ వ్యక్తికి కావాలంటే నువ్వు సపోర్ట్గా వెళ్ళు. సార్ ఒక గ్రూప్ ప్లాన్ చేద్దాం, లేదా ఒక వెన్యూ ప్లాన్ చేసేద్దాం సార్ అని చెప్పి ఇచ్చి, సార్ ఈ ఏదైతే మీకున్న లిస్ట్ అంతా కూడా ఇన్వైట్ చేసి ఒక గ్రూప్గా ప్లాన్ చేద్దాం, మన గ్రేట్ అప్లయన్స్ వస్తూ ఉంటారు అని చెప్పి చిన్న వెన్యూ కింద క్రియేట్ చేసుకో. ఒకేసారి అయిపోతాయి లేదా ప్లాన్స్ అన్ని. ఎస్ ఇప్పుడు ఆ గురుజీ. ఊర్లో ఏదైతే ఉందో ఒక 30 మెంబర్స్ తనకు తెలిసిన వ్యక్తులు ఉన్నారనుకుందాం, ఒక 40 మెంబర్స్ తెలిసిన వ్యక్తులు ఉన్నారనుకున్నాను. ఆ 40 మెంబర్స్కి ఇన్విటేషన్ ఇస్తావు. ఆ 40 మెంబర్స్లో 20 మెంబర్స్ వచ్చి కూర్చున్నా కూడా ఒకేసారి 20 ప్లాన్స్ అయిపోయినట్టే లేదా? ఎస్ గురుజీ. ఆ 40 మెంబర్స్ కోసం నువ్వు ఆ 20 మెంబర్స్ ప్లాన్ జరగాలంటే ఎన్ని రోజులు నువ్వు ఎఫర్ట్ పెట్టాలి ఆ వ్యక్తి దగ్గర? నువ్వు చాలా రోజులు తిరగాలి నువ్వు అలా. ఈ మధ్యలో ఆ 20 మెంబర్స్ ప్లాన్ చెప్పే లోపల 5 ప్లాన్ చెప్పిన తర్వాత ఈ వ్యక్తికి ఇంట్రెస్ట్ పోద్ది మెయిన్ చెప్పింది ఎవరు జాయిన్ అవ్వకపోతే. అదే గ్రూప్ ప్లాన్ల పరంగా, వెన్యూ ప్లాన్ల పరంగా 20 మెంబర్స్ ఒకేసారి వింటే అందులోంచి కొంతమంది వస్తారు లేదా? ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది లేదా తనకి కూడా? వెన్యూ అంటే ఏదో మామూలుగా బాబాయ్ మన మీద ఎఫర్ట్ పడిపోతుంది, ఖర్చు అయిపోద్ది, అది ఇది అని. ఖర్చు అయిపోవడానికి పెద్ద మ్యాటర్ ఏమి ఉండదు దీంట్లో ఏమని. ఆ 20 మెంబర్స్ నువ్వు కావాలంటే ఏ స్కూల్లో కావాలని తీసుకోవచ్చు. చిన్న ప్లేస్ వాళ్ళ ఇంటి దగ్గర చిన్న ఓపెన్గా ప్లేస్ ఉంటే వాళ్ళ ఇంట్లో ఏదైతే ఉందో ఒక హాల్ ఏదైనా ఉన్నది అనుకోండి, అందులో పెట్టేసుకోవచ్చు. ఫస్ట్ మైండ్లోంచి అది తీసేయాలి, బాబాయ్ ఖర్చుతో అయిపోతుంది వెన్యూ పెడితే బయట మన ఎక్కడైనా. అసలు అవ్వే అవ్వదు. ఇలా ఎప్పుడైతే జరుగుతాయో 100% రిజల్ట్ అందులోంచి వచ్చేస్తుంది. ఎప్పుడైతే వాళ్ళు లాగిన్ అవుతారో మిగతా వ్యక్తులకు కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది, ఆ చూసిన వ్యక్తులు రిమైనింగ్ ఫాలోఅప్ చేస్తే అవి కూడా వచ్చేస్తాయి. ఎస్ఆర్నో? అదే నువ్వు సింగిల్గా వెళ్ళి ప్లాన్ చెప్పి ఉంటే ఈ వ్యక్తికి నేనే ఉన్నానని చెప్పి ఆ వ్యక్తికి అలాగే ఉంటుంది. ఎప్పుడు ఆ వ్యక్తిని కలుస్తూ ఉన్నప్పుడు ఇంక నేనే ఉన్నానేమో అని చెప్పి ఉద్దేశంతో ఉంటాడు. అదే ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ప్లాన్స్ జరుగుతాయో 100% రిజల్ట్ వస్తుంది. ఫాలో ఎవ్రీ సిస్టమ్ యాక్టివిటీస్. ఈ బిజినెస్లో ఏదైతే సిస్టమ్ యాక్టివిటీస్ ఉన్నాయో ప్రతి దాన్ని నువ్వు ఫాలో చేయాలి. నువ్వు ఎప్పుడైతే ఫాలో చేస్తావో అప్పుడే నీకు రిజల్ట్ ఎప్పుడు వస్తూ ఉంటుంది. నువ్వు ఫాలో చేయకుండా దాన్ని బ్రేక్ చేసావు అనుకోండి, నీ రిజల్ట్ కూడా బ్రేక్ అయిపోద్ది. నువ్వు సిస్టమ్ యాక్టివిటీస్ని బ్రేక్ చేసావా, నీ రిజల్ట్ కూడా బ్రేక్ అవుతుంది. ఎస్ఆర్నో? ఎస్ గురుజీ. ఎవ్రీడే ఫీల్డ్, ప్రతిరోజు ఫీల్డ్లో ఉన్నాం. డ్యూటీకి ప్రతిరోజు వెళ్తాం లేదా? పనికి డైలీ వెళ్తాం లేదా? మరి అవన్నీ డైలీ వెళ్తున్నప్పుడు, ఎవ్రీడే వెళ్తున్నప్పుడు మరి బిజినెస్ ఫీల్డ్ ఎందుకు వెళ్ళాము మనం? ప్రతిరోజు ఫీల్డ్లో ఉండాలి. ఆ రోజు కమిట్మెంట్ తీసుకోవాలి, ఏదో ఒక బీవీస్ పట్టుకొని రావాలి, డైలీ క్లోజ్ చేయాలి అని చెప్పి కమిట్మెంట్ తీసుకోవాలి. ఫోకస్ ఆన్ న్యూ రిక్రూట్మెంట్, అంటే కొత్త వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేసే ప్రాసెస్ ఎప్పుడు దాని మీద ఉండాలి. రిక్రూట్ చేస్తున్నాం మనం. మీ మైండ్ ఎలా ఆలోచించాలంటే, మీకో కంపెనీ ఉంది, ఆ కంపెనీలో మీరు హెచ్ఆర్ అయితే ఆ రోజు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. హలో, ఆ రోజు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. నీ కంపెనీకి కావాల్సింది ఏదైతే ఉందో 20 మెంబర్స్ కావాలి ఎంప్లాయీస్. సో దానికి అప్లికేషన్ ఏదైతే ఉందో చాలా అప్లికేషన్స్ వచ్చాయి. నువ్వు ఇంటర్వ్యూ చేయాలి అందరినీ కూడా. అప్పుడు నీ యొక్క ఆలోచన ఎలా క్రియేట్ అవ్వాలి? ఎవరు బెస్ట్ పర్సనో చూసుకుని వాడిని తీసుకోవాలి లేదా అప్పుడు అలాగా ఆడ ఏదో ప్రాబ్లం చెప్తున్నారని చెప్పి, సార్ నన్ను మాత్రం నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్ అండి, మా ఫ్యామిలీని ఆదుకోవాలని చెప్పి ఆడు ఏడ్చేస్తున్నారని చెప్పి తీసుకోవడం చూస్తావు. నువ్వు క్యాపబుల్ ఉన్న పర్సనే తీసుకోవడంగా చూస్తావు. జాలి పడిపోయి తీసుకోవడం చూస్తావు అప్పుడు ఆ టైంలోనే. అక్కడ లిమిట్ ఉంది. నువ్వు హెచ్ఆర్గా నువ్వు అక్కడ రిక్రూట్ చేయడానికి అంతమందిలోంచి ఫిల్టర్ చేసి చేయాలి.
మా అక్కడ అంతా ఫిల్టర్ జరుగుతున్నావు, మరి ఇక్కడ మనం కూడా వ్యక్తి రాలేదని చెప్పి నువ్వు ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నావు? నీ ప్లాన్ చెప్పిన తర్వాత ఎందుకు లాగిన్ అవ్వట్లేదని చెప్పి నువ్వు ఎందుకు అంత ఫీల్ అయిపోవడం? అదే దీనికి ఆ వ్యక్తి సూటబుల్ అవ్వట్లేదు ఇంకా. ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరినీ ప్లాన్ చేయాలి. ఎస్ఆర్ నో? ఎప్పుడైతే వ్యక్తి జాయిన్ అవుతాడో ఆ వ్యక్తికి ఇమ్మీడియట్గా ఎఫ్ఎం చేసి టూల్స్ ఇవ్వాలండి. అక్కడే లిస్ట్ ప్రిపరేషన్ చేయాలి. లిస్ట్ ప్రిపరేషన్ చేసిన తర్వాత ఆ లిస్ట్ రాసిన దాంట్లో బెస్ట్ 10 పర్సన్స్ ఉంటారు. ఆ 10 మెంబర్స్కి ఆ రోజే ఫోన్ కాల్ చేసి ఇన్విటేషన్ ఇప్పించాలి. ఇలా చేస్తే ఆ వ్యక్తికి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది లేదా? కొత్త వ్యక్తికి మంచి ఉత్సాహం క్రియేట్ అవుతుంది లేదా? మరి ఇలా చేస్తున్నాం మనం ఆన్ ది స్పాట్. ఎప్పుడైతే జాయిన్ అవుతున్నాడో ఆ వ్యక్తితో ఇలా ఆ రోజులోనే మొత్తం ఇలా చేస్తున్నామా మనం? ఇలా చేస్తే 100% క్రియేట్ అవుతుంది. ఫోకస్ ఆన్ ఎవ్రీ టార్గెట్. ప్రతి టార్గెట్ మీద ఎందుకు ఫోకస్ చేయాలి? ప్రతి టార్గెట్ మీద ఫోకస్ చేయడం బట్టే ఎర్లీగా డైమెన్షిప్ అయ్యారు. 790 డేస్లో డైమెన్షిప్ అయ్యారు. ప్రతి టార్గెట్ మీద ఫోకస్ చేయడం బట్టే, ప్రతి టార్గెట్ అచీవ్ చేయడం బట్టే. వాళ్ళు టార్గెట్ అచీవ్ చేశారు కాబట్టి ప్రతి టార్గెట్, అందుకని ఎర్లీగా డైమెన్షిప్ అయ్యారు. ప్రతి టార్గెట్ మీద ఫోకస్ చేయకుండా పోతే అన్ని డేస్లో డైమెన్షిప్ అయిపోతారా? హలో, నో గురుజీ. సో అందుకని ప్రతి టార్గెట్ మీద ఫోకస్ చేయాలి. మ్యాక్సిమం కుదిరితే ఫ్యామిలీ ఐడీస్ మీద ఫోకస్ చేయాలి. ఎక్కువ ఫ్యామిలీ ఐడీస్ మీద ఫోకస్ చేస్తే బిజినెస్ కూడా ఎక్కువగా కన్వర్ట్ చేస్తారు. ఎందుకని ఫ్యామిలీ ఐడి వేసాడు, ఒక 40,000 35,000 పెట్టి ఫ్యామిలీ ఐడి వేసాడు. వేసిన తర్వాత ఆ వ్యక్తికి ఏమనిపిస్తుంది ఇమీడియట్గానే? ఇంత అమౌంట్ పెట్టాను కదా, తీసుకోవాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటుందా ఉండదా? తీసుకోవాలి. తీసుకోవాలి. తీసుకోవాలి అంటే నువ్వు ఏదైతే ఉందో జాయిన్ చేసి ఫ్యామిలీ డేస్ కదని చెప్పి ఓ అమ్మ చాలు ఈ వారం ఎక్కువ వచ్చేస్తుందని చెప్పి ఊపోయి వచ్చేయడం కాదు. చాలా మంది చేసే మిస్టేక్ కదా, ఫ్యామిలీ చేస్తారు కదా చాలు మనకు పెద్ద చెక్ వస్తుందిరా బాబు అని చెప్పి ఆ వ్యక్తిని అడ్రస్ వచ్చేయడం కాదు. ఇమీడియట్గా ఏదైతే ఉందో ఈ పాయింట్, ఆఫ్టర్ జాయినింగ్ న్యూ పర్సన్ ఓన్లీ ఫోకస్ ఆన్ ఎఫ్ఎం విత్ టూల్స్ లిస్ట్ ప్రిపరేషన్ అండ్ ఇన్వైట్ 10 పర్సన్స్ అని జాయిన్. ఈ పాయింట్ చెప్తే ఆ వ్యక్తి చేస్తాడా చేయడా? ఎస్ గురుజీ. ఎందుకని? అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు, ఎస్ గురుజీ. అమౌంట్ ఎక్కువగా పెట్టాడు. మనం ఏం చెప్పితే అది ఫాలో చేస్తాడు. మీరు ఐడి క్లోజ్ అయిన తర్వాత, ఫ్యామిలీ ఐడి క్లోజ్ అయిన తర్వాత మీరు గ్యాప్ ఇచ్చేసి ఎప్పుడో కలిస్తే ఇంట్రెస్ట్ పోద్దంట. ఇంట్రెస్ట్ పోద్ది. మీరు ఏం చెప్పినా కూడా నెగ్లెక్ట్, చాలా కేర్లెస్గా తీసుకుంటాడు. మీరు ఆన్ ది స్పాట్ చేయని చెప్పండి, ఏం చేయడానికి రెడీ అవుతాడు వ్యక్తి. ఆన్ ది స్పాట్ చెప్పితే ఏం చేయడానికి రెడీ అవుతాడో. ఆ గ్యాప్ అసలు ఆ వ్యక్తికి కంటిన్యూ టైం ఇచ్చే విధంగా ఉండాలి. చెప్పేసి వచ్చేసి అలాగ 10% ఇన్వైట్ చేసి వచ్చేసిన తర్వాత ఎప్పుడో మళ్ళీ కలుద్దాం కదా అని చెప్పి గ్యాప్ ఇచ్చి మీరు కలిసారా, అది ప్రాబ్లమ్. నెక్స్ట్ డే నుంచి ఫీల్డ్ ఇచ్చేయాలి. సార్ రెడీ. ఆ 10 మెంబర్స్కి కాల్ చేస్తే 5 సెట్ చేస్తారు, ఫీల్డ్ రెడీ అంటారు. 5 టైం ఇస్తారు. ఆ 5కి నెక్స్ట్ డే నువ్వు ప్లాన్ ఇచ్చేయడమే. ప్లాన్ చెప్పడానికి నువ్వు టైం ఇచ్చేయాలి. అలా వెళ్ళిన ప్రతిరోజు ఒక 5 కాల్స్ 10 కాల్స్ ఇన్విటేషన్ ఇప్పించేయాలి. అలా చేస్తే 100% క్రియేట్ అవుతుంది. మనమేమో ఒక గ్యాప్ ఇచ్చి కలుస్తాం. ఆ గ్యాప్లో ఆ వ్యక్తికి ఇంట్రెస్ట్ పోద్ది, అంతా పోద్ది. తర్వాత చూద్దాం సార్ బిజీగా ఉన్నానని చెప్పి, బిజీగా లేకపోయినా కూడా బిజీగా ఉన్నానని చెప్పి చెప్తాడు. ఎస్ సార్ నా? ఎస్ గురుజీ. గురుజీ. హలో, ఎస్ థ్యాంక్ యూ Yes, సో మచ్. ఇంత టైం పేషెన్స్గా విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ లెజెన్స్. సో ఎందుకు చేయాలి ఏంటంటే, మెయిన్ బిజినెస్ ఒక క్లారిటీ ఉంది. ఎలా చేయాలంటే ఇలా చేస్తేనే అవుతుంది. ఎస్ సార్ నో? ఎస్ గురుజీ. ఇలా చేయకపోతే అవ్వదండి. ఎలా అవుతుంది అనుకుంటున్నారు? ఇలాగే చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ లెజెన్స్. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. గ్రేట్ ఇన్ఫర్మేషన్. అదే విధంగా అసలు ఎందుకు చేయాలనేది క్లారిటీగా చెప్పారు. థ్యాంక్ యూ లీడర్స్. ఒకసారి అందరికి అన్మ్యూట్ చేస్తాను. ఒకసారి బిగ్ క్లాప్స్ తో గురుజీ థ్యాంక్స్ చెప్పండి.
థ్యాంక్ యూ సో మచ్ మారుతి. మాకు మా టీంకి మంచి సబ్జెక్ట్ థ్యాంక్ యూ అందించారు. గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. Thank you so much, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ లెజెండ్స్. సో ఒకటే విషయం చెప్తున్నాను లెజెండ్స్, తీసుకున్న కమిట్మెంట్ అనేది లాంగ్ టర్మ్ గా పరంగా తీసుకోండి. ఎవరో ఏదో అంటున్నారని చెప్పి ఎవరో ఏదో చెప్తున్నారు కదా అని, ఎవరో ఏదో అంటున్నారని చెప్పి మాత్రం మన కమిట్మెంట్, మన నిర్ణయం ఎప్పుడు కూడా బ్రేక్ చేయకూడదు. ఒక్కసారి నువ్వు బ్రేక్ చేసే ముందు ఒకసారి ఆలోచించు, మనం ఈ బిజినెస్ చేయకపోతే మనం ఏదైతే అనుకుంటున్నామో అది వస్తుందా మన లైఫ్లో, మనం చేసే వర్క్స్లోని బయట అని ఒక్కసారి ఆలోచించాం. మీ ఫ్యామిలీ వైపు ఒకసారి చూడండి. ఒకసారి పడుకున్న తర్వాత మీ ఫ్యామిలీ ఒకసారి పడుకున్న తర్వాత వాళ్ళ ఫేస్లు చూడండి. వాళ్ళంత హ్యాపీగా చిన్న చిన్న చిరునవ్వుతో పడుకుంటున్నారంటే దానికి రీజన్ నువ్వు. దానికి ఒక్కసారి అదొక్కటి గుర్తుపెట్టుకుంటే ఎవరు ఎన్ని అన్నా కూడా దాని ముందు నథింగ్. మీకు వచ్చిన ప్రాబ్లం నథింగ్. ఎస్ సార్ నో? థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. గురుజీ థ్యాంక్ యూ గురుజీ. సో మంచి నాలెడ్జ్ అయితే ఇచ్చారు గురుజీ. హలో, సో మరి మన టైం అయితే ఆసన్నమైంది. ఒకసారి ఇన్వైట్ చేసేద్దాం. గ్రేట్ మెంటర్ అయితే ఆల్రెడీ జూమ్ లో ఉన్నారు, ఒకసారి ఇన్వైట్ చేద్దాం గురూజీ ద్వారా, మిగతా విషయాలు తెలుసుకుందాం. సో ఇంకా లేట్ చేయకన్నా, ఎందుకంటే ఈరోజు ఒకటే విషయం చెప్పారు, జీవితం నీది, నువ్వు ఎలా బ్రతకాలనుకుంటున్నావు నిర్ణయించుకోవాల్సింది నీవి. కనుక అది క్లారిటీ నీకు వస్తే ఆటోమేటిక్గా ఎలా చేయాలనే విషయం నీ అప్లయన్స్, నీ మెంటర్స్ నేను పట్టుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. 10% అనేది పెద్ద కష్టం కాదు, 90% నిర్ణయం తీసుకోవాల్సింది ఈ విషయం చెప్పారు. ఎంత గ్రేట్ వర్డ్స్ ఇచ్చిన శ్రీరామ్ గురుజీకి, అదేవిధంగా ఆ వ్యక్తిని తయారు చేసిన గ్రేట్ మెంటర్స్కి ఒకసారి బిగ్ క్లాప్స్. అదేవిధంగా మన గ్రేట్ మెంటర్ ఇన్వైట్ చేస్తున్నావా? రెడీ సాంగ్ ఒకటి రెడీ చేయండి. అవర్ గ్రేట్ మెంటర్, అవర్ వెల్ విజర్, అవర్ లైఫ్ కోచ్ మిస్టర్ వెంకట ప్రసాద్ మా గురుజీ, ప్లీజ్ వెల్కమ్ ఆన్ ద జూమ్ గురుజీ. హార్ట్లీ వెల్కమ్, బిగ్ క్లాప్స్ లీడర్. ఇక్కడ నేనే కింగ్, నేను పెట్టినవే రూల్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్ నేర్చుకున్నారనుకుంటున్నాను నాకు తెలిసి. ఇంకా ఎవరో మోటివేట్ చేయవసరం లేదు, అవునా? ఈ ఒక్క సబ్జెక్ట్ చాలు. ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ప్రతి మనిషి ఎందుకు చెయ్యాలి అని తెలిస్తే అతన్ని ఇందా చెప్పారు కదా, సెల్ఫ్ కిక్కుడును సెల్ఫ్ స్టార్ట్ చేయడం అంటే కిక్ స్టార్ట్ చేయడం, అవునా? సో కాబట్టి మనమే ముందు తీసుకెళ్ళాలి, ఎవడో వచ్చి చేయరు. సో కాబట్టి ఎందుకు చెయ్యాలని తెలిసింది మీకు ఆల్రెడీ. 2 విషయాలు, ఒకటి ఫైనాన్షియల్, 2 ఫ్యామిలీ సెక్యూరిటీ. ఈ 2 విషయాల కోసమే ప్రతి వ్యక్తి వస్తాడు. ఈ 2 ఉంటే అన్నీ వచ్చేస్తాయి, అవునా? కాబట్టి ఈ ఎందుకు చెయ్యాలని ఒక కాన్సెప్ట్ మీరు పెట్టుకున్నారనుకో, మిగతా అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో కాబట్టి మేము కూడా స్టార్టింగ్లో మా గ్రేట్ మెన్ ఈ 2 దొరుకుతాయని ఈరోజు ఈ ప్లాట్ఫామ్ ఎంచుకున్నాం. గ్రేట్ మెంటర్స్ అందరినీ చూసాం, లోవరస్ సార్ని, నాగేశ్వర సార్ని, అచ్చెన్నాయుడు సార్ని, అదేవిధంగా రఘు గురుజీని, వికాస్ గురిని, వీళ్ళందరినీ చూసాం. వాళ్ళు కూర్చోండి మాకెందుకు రాదు అనుకున్నాం, ఈరోజు వచ్చింది లేదా? అలాగే మీరు కూడా ఈరోజు చెప్పిన సబ్జెక్ట్ని ప్రాపర్గా మీరు లైఫ్ లాంగ్ తీసుకుంటే రాబోయే 3-4 ఇయర్స్లో మీకు కూడా ఇలాంటిది దొరుకుతుంది, అవునా?
ఎందుకంటే నేను రియాలిటీగా చూశాను ఈరోజు ఆ సెక్యూరిటీ ఏంటన్నది. ఈరోజు దొడ్డి లత గారితో మాట్లాడాం, ఎంతోమంది కలుస్తుంటాం కదా మేము కూడా. ఈరోజు శ్రీకాకుళంలో పుట్టారు వాళ్ళు. కానీ ఈరోజు వైజాగ్లో ఈరోజు ఫ్లాట్లో ఉంటున్నారు. 60 లక్షల ఫ్లాట్లో ఉన్నారు దొడ్డి లత గారు. మొన్న కూడా కలిసాం. ఈరోజు డైమండ్ నెట్ అంటే సెక్యూరిటీ ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. చెప్పే కదా ఇందాక, మనం పడుకునే ముందు మన వాళ్ళని ఒకసారి చూసుకుంటే చాలు. ఎందుకంటే ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఆ డబ్బు అత్తమానికి డబ్బే సార్, డబ్బు ఏంటండి మాట్లాడతారంటే, బతకడానికి డబ్బే కావాలి. ఎందుకు? నువ్వు లేకపోయినా నెక్స్ట్ జనరేషన్ కోసం డబ్బు కావాలి. కావాలా లేదా? చాలామంది అంటారండి, నాకు వస్తే చాలు వాళ్ళని బతికేస్తారు. ఎలా బతికేస్తారు? ఎలా బతికేస్తారు? కావాలి కదా. అందుకే ఎవరో ఇప్పుడు ధర్మచక్రవర్తి గారు ఉన్నారు, ఆయన డబ్బులు సంపాదించారు. కానీ ఒక విషయం చెప్పారు, నేను చనిపోయినప్పుడు నా చేతులు పైకెత్తిపోవాలని. ఆయన దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఆ మాట ఇప్పటికీ ఆయన గురించి చెప్పుకున్నాం. అదే ఒక పేదవాడు చెప్పమానండి, ఎవరు పట్టించుకోరు గురుజీ. పేదవాడు చెప్పమానండి, నా చేతి ఇలా పైకెత్తి నన్ను అదేంటంటే అవుతుందా? అతని గురించి ఎవరు చెప్పుకోరే. కానీ ధర్మ చక్రవర్తి గారి గురించి ఇప్పుడు చెప్తుంటాం. ఎందుకు? ఆయన దగ్గర డబ్బు ఉంది కాబట్టి. వెళ్ళిపోయేటప్పుడు ఎవరు ఏం తీసుకెళ్ళరు, అవునా? కానీ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కోసం పోరాడతారు. సో కాబట్టి మీ అందరూ కూడా షేప్ షాప్లో లాగిన్ అయ్యారు. ఎందుకు చేయాలని ఒక మైండ్లో ఫిక్స్ పెట్టుకోండి. ఎలా చేయాలని ఆటోమేటిక్గా అయిపోద్ది, అవునా? ఓన్లీ ఉండిపోవద్దు, జాయిన్ అయిపోయి. అవకాశం ఏ జనంలో ఏ పుణ్యం చేసుకుంటే ఈ ఆపర్చునిటీ మీకు దొరికింది. అందరికీ దొరకదండి, అవునా? అందరికీ దొరకదు. ఇంట్లో ఒక మనిషి లేకపోతే అప్పుడు తెలుస్తుంది బాధ. మేము పడ్డాం బాధలు. సో కాబట్టి మీరు కూడా రిలీజ్ అవుతే చాలా బెస్ట్. ఓకే, సో ఎవరెవరికి ఏమనిపించింది అన్నది ఫాస్ట్గా మాట్లాడితే ఒక 5 నెంబర్కి ఛాన్స్, రేపైన తర్వాత చూద్దాం. మార్నింగ్ ఫాస్ట్గా 5 నెంబర్స్, ఓన్లీ 5 నెంబర్స్. దుర్గాప్రసాద్ సార్ మాట్లాడండి. జయ గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. మాట్లాడే అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ గురుజీ. గురుజీ, మా స్టార్టింగ్ నుంచి శ్రీరామ్ గురుజీ తోటే నేను జర్నీ చేస్తున్నాను గురుజీ. చాలా మంచి వ్యక్తి గురుజీ. ఆయన చెప్పేది ప్రతి మాట కూడా మా గురించి గురుజీ. చాలా ఇంప్రూవ్ అవుతున్నాను గురుజీ. ఎందుకంటే మా తమ్ముడు తరఫు నుంచి వచ్చారు గురుజీ. తమ్ముడు ఫ్రెండ్ అంట గురుజీ, అది నాకు తెలియదు గురుజీ. దీంట్లో జర్నీ చేసేటప్పుడు తెలిసింది గురుజీ. చాలా మంచి మంచి చెప్తారు గురుజీ, మా గురించి చెప్తారు గురుజీ. ఎప్పుడు మా గురించి ఆలోచిస్తారు గురుజీ. అదంటే మేము అక్కడ కమిట్మెంట్ తీసుకొని చేయాలి గురుజీ. దానికంటూ చేస్తే అంటూ మేము అనుకున్న సార్కి నిలబెట్లు ఉంటారు గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. ఓకే, గ్రేట్. అశోక్ సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ జయ గురుజీ. గుడ్ మార్నింగ్ గురుజీ. సార్ చెప్పింది అక్షరాల కరెక్ట్ గురుజీ. సార్ ఏదైతే చెప్పారో అలాగే ఉన్నాను గురుజీ. నేను కూడా అలాగే ఉన్నాను గురుజీ. అందుకనే మాకు రిజల్ట్ అనేది రావట్లేదు గురుజీ. కరెక్ట్ గా ఫాలో అవడానికి ట్రై చేస్తున్నాం గురుజీ. ఓకే, థ్యాంక్ యూ మహర్షి. గ్రేట్. సురేష్ సార్ చెప్పండి. గురుజీ గుడ్ మార్నింగ్ గురుజీ. జయమ్మ గురుజీ. గుడ్ మార్నింగ్. సో నాకు అవకాశం ఇచ్చినందుకే కోర్టు కూడా ధన్యవాదాలు గురుజీ. సో ఇదేంటంటే ఎస్పెషల్గా ప్లాన్స్ ఎక్కువ అవ్వాలని చెప్పేసి గురువు చెప్పారు, కంపల్సరీగా అవ్వాలి గురుజీ. సో మనతో పాటు మన టీం కూడా ప్లాన్స్ ఎక్కువ అవుతూ చేస్తే మంచి రిజల్ట్ అని కనిపిస్తుంది. సో దాంతోపాటు ఫాలోఅప్ వెంటనే జరగాలి గురుజీ. సో అది ఎప్పుడైతే డ్రాప్ బ్యాక్ అయిందో మళ్ళీ బండి ఫస్ట్కి వెళ్ళిపోద్ది గురుజీ. అది బాగా తెలుసు. నెక్స్ట్ దీనిలో సక్సెస్ అవ్వాలంటే మీరు చెప్పినట్టు ఫుల్ టైం పెడితేనే గురించి సక్సెస్ అవుద్ది, చాలా వేరం సక్సెస్ అవుద్ది. సో డైమండ్షిప్ అని 3 నెలలు 3 సంవత్సరాలు తీసుకోవచ్చు, 10 సంవత్సరాలు తీసుకోవచ్చు గురుజీ. సో దాని లాస్ కూడా గురుజీ బాగా చెప్పారు. థ్యాంక్ యూ మా గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. ప్యానెల్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. నాకు అన్నిటికన్నా గొప్ప విషయం ఏమో అర్థమైందంటే, మీరు డైమండ్ ఫంక్షన్లో నేను గమనించింది ఏంటంటే, మీ ఆనందం ఎలాగ ఉన్నా విన్నీ ఆనందాన్ని కళ్ళారా చూశానండి. అమ్మాయి కళ్ళల్లో మెరుపు అంటే తల్లిదండ్రులు చేసే పనికి, మామూలుగా పిల్లలు చేసే పనికి తల్లిదండ్రులు సంతోషిస్తారు, కానీ తల్లిదండ్రులు
ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత ఆ పొజిషన్లో ఉన్న తల్లిదండ్రులు చూసి పిల్లలు ఎంత సంతోషిస్తారో అన్నది మీ డైమండ్ ఫంక్షన్లో క్లియర్గా తెలిసిందండి. ఆ కిరీటం అది పెట్టుకుని వాళ్ళ అమ్మ కూర్చుంది, లావణ్య మేడం గారు కూర్చున్నారు. తనకు అస్తమాన దృష్టి కిరీటం మీద పడిపోతుంది, చాలాసార్లు టచ్ చేస్తుంది, పెట్టుకోవాలని ఆతృత ఎక్కువ ఉంది. తర్వాత అదే గమనించి అప్పుడు మేడం కిరీటం పెట్టి అది ఇస్తే ఎంత రాయల్గా అంటే ఆ మమ్మీ ఎలా నిలబడ్డారు, అలా ఉండాలి, అలా పోజ్ ఇవ్వాలి, ఇలా చూడాలి, ఆ వయసుకి అంత ఎలా నడవాలి, ఎలా చూడాలి, ఎలా పోజ్ ఇవ్వాలి, ఈ కిరీటం పెట్టుకుంటే ఎంత హుందాగా కనిపించాలి, ఇలాంటివన్నీ కూడా యాటిట్యూడు క్రియేట్ అయితే అంత చిన్న వయసులో క్రియేట్ అయితే వాళ్ళు ఎంతవరకు ఎదగలరు. ఆ క్రియేట్ చేయాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలి, పిల్లల్లో ఒక రాయల్టీ, అది సెక్యూరిటీ, రాయల్టీ, కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచాలంటే పేరెంట్స్ ఎంత కారణం అవుతారు అన్నది నేను డైమండ్ ఫంక్షన్ ద్వారా దగ్గరుండి గమనిస్తూ చూశాను గురూజీ. అది మన పిల్లలకి మనం ఇవ్వాల్సిన ఇదనమాట. మన తల్లిదండ్రుల కింద బాధ్యత ఏంటంటే మనం ప్రౌడ్గా బయట వాళ్ళకన్నా పిల్లలు ఫీల్ అవ్వాలి, మా నాన్న హీరో, మా అమ్మ హీరోయిన్ చేసింది, ఇలా నిలబడ్డారు, నేను అలాగ అవ్వాలి. మార్గదర్శకత్వం ఎక్కడి నుంచో రాదండి, ఫస్ట్ మనం గైడెన్సే మన పిల్లలకి మార్గదర్శకత్వం వస్తుంది. అలాగా అది బాగా గమనించాడండి. తర్వాత సెక్యూరిటీ పరంగా చూస్తే మరి దుడ్డిలత గారు ఆ టైంలో ఆయన వదిలేసి ఉంటే ఆవిడ మామూలుగా హస్బెండ్ పోయిన తర్వాత ఏ ఫీలింగ్ ఉంటారో, ఎలా ఉంటారో, ఎటువంటి మైండ్ సెట్తో ఉంటారో తెలుసు. అలాంటిది అది వెంటనే అందుకోకుండా ఆయన చేశారు, నాకు ఇంకేం అవసరం లేదని పక్కన కూర్చుండిపోతే కూడా ఇది కాకపోయాను. కానీ ఆవిడ ఆయన చేసిన దాంట్లో నిలబడి తను కూడా ఆ సక్సెస్ని తీసుకుంటూ ఆ తపంతో జీవిస్తూ నేను ఆ మాట నిలబెట్టాలి, నా టీం నేను చూసుకోవాలని దుడ్డిలత గారు ప్రయాణం చేసే తీరు కూడా మాకు చాలా నచ్చింది. ఇది 10సార్లు చెప్తున్నారు అందరూ కూడాను. ఎన్నిసార్లు చెప్పినా ఎలాగ అవ్వాలి, ఏమవ్వాలి, ఎందుకు అవ్వాలి అని అది వస్తుంది. ప్యానల్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరు తెలుగు తక్కువ వాళ్ళు కాదండి, కానీ వాళ్ళకి ఎలా నాటుతుంది అన్నది దేవుడికే తెలియాలి. కానీ ఎవరికి ఏదైనా చిన్న విషయం నాటినా వాళ్ళు గొప్ప పొజిషన్కి మాత్రం తప్పకుండా వస్తారు, తప్పకుండా అందరూ డైమండ్ అవుతారు అని నేను ప్యానల్ తరపున చెప్తున్నాను గురూజీ. థ్యాంక్ యూ. సతీష్ సార్ చెప్పండి. జో మాగురుజీ, గుడ్ మార్నింగ్ మాగురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మాగురుజీ, మాట్లాడే అవకాశం ఇచ్చారు. సో మాగురుజీ, శ్రీరామ్ గురుజీ ప్రతి మాట అయితే చాలా ఫ్లూయెంట్ గా, చాలా క్లియర్ గా అర్థమవుతుంది మాగురుజీ. సో గురుజీ అయితే ఒక విషయం చెప్పారు, సెల్ఫ్ అండ్ కిక్. సో ఇదే పదాన్ని మీరు స్టార్టింగ్ లో చెప్పారు గురుజీ, బేసిక్ ట్రైనింగ్ లో ఒకసారి వాడారు. సో అర్థమైంది, ఎవడో మనకు తోస్తే ఎంతకాలం తోయలేడు. సో తోసినంత వరకు మాత్రమే మనం వెళ్తాం, అక్కడ మనం మళ్ళీ అయిపోతాం. సో ఆ పాయింట్ అయితే చాలా క్లియర్ గా అర్థమైంది మా గురుజీ. ఎందుకంటే బయట ప్రపంచంలో మనకి సక్సెస్ చేయాలని ఎవరు అనుకోరు గురుజీ, కానీ ఇక్కడ మనకి సక్సెస్ చేయాలి అని అనుకుంటారు. వెళ్ళే వేని కూడా మనకి క్లారిటీగా చూపిస్తారు గురుజీ. నడవాల్సిన బాధ్యత మాత్రం నాదే. దానికంటూ ఫస్ట్ నాకంటూ ఒక క్లియర్ గోల్ ఉండాలి గురుజీ. అయితే వై అండ్ హౌ, చాలా మంది అనుకుంటారు నాకు అవ్వట్లేదు అనుకుంటారు, కానీ ఎందుకు అవ్వట్లేదు అని ప్రశ్నించుకుంటే ఎలా చేయాలో ఆటోమేటిక్ గా అర్థమవుతుంది మా గురుజీ. సో అలాగే సెకండ్ జనరేషన్, సో నిజంగా చాలా మేడం గారి దగ్గరగా చూసే అవకాశం దొరికింది. సో మేడంతో పాటు కూడా ఫోటో తీసుకున్నాం మా గురుజీ. సో బిజినెస్ లో ఇంకా నమ్మకం పెరిగింది ఎప్పుడైతే సెకండ్ జనరేషన్ కూడా ఇన్కమ్ తీసుకునే అవకాశం దొరుకుతుంది, బిజినెస్ లో ముందుకు వెళ్ళొచ్చని. సో థ్యాంక్ యూ సో మచ్ మాగురుజీ. చూసారా, ఇంకా దొడ్డిలేత మేడం సతీష్ సార్ ఢిల్లీలో కలిశారు, ఢిల్లీ ఒక మీటింగ్లో. ఏం చెప్పినా ప్రూఫ్తో చెప్తారు. నెక్స్ట్ అమరేష్ స్వామి అక్కడ ఫాస్ట్గా. జై హో మాగురుజీ. మన వాయిస్ కట్ అవుతుంది, వాయిస్ 100% పర్ఫెక్ట్. ఓకే, గ్రేట్. ఓకే లెజెండ్స్, ఆల్రెడీ విన్నారు సబ్జెక్టు. మరి ఇంత వండర్ఫుల్గా ఈరోజు సబ్జెక్ట్ చెప్పి ఈరోజు మీ ముందుకు ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకసారి శ్రీరామ్ సార్ అందరూ కూడా థ్యాంక్ యూ చెప్పండి మనస్ఫూర్తిగా. అన్మ్యూట్ చేస్తున్నారు అందరికీ కూడా. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. మంచి సబ్జెక్ట్ మాకు Thank you, Guruji. థ్యాంక్ యూ మాగురుజీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. ఇంత మంచి సబ్జెక్ట్ నాకు Thank you so much, ma Guruji. Thank you so much. ఓకే, సో సబ్జెక్ట్ విన్నారు. సబ్జెక్ట్ విని అలా వదిలేయడం కాదు, దాని డైలీ రిలేషన్ చేస్తూ ఉండాలి. ఓకే, సో గ్రేట్, వండర్ఫుల్గా గ్రేట్. శ్రీరామ్ సార్ వండర్ఫుల్గా
ఇంత ఎడ్యుకేషన్ ఉండి కూడా ఈ ప్లాట్ఫామ్ ఎందుకు ఎంచుకున్నారంటే ఆల్రెడీ వాళ్ళందరినీ వాళ్ళ మెంటర్స్ని చూశారు. సో ఇలాగే మీరు కూడా ఫాస్ట్గా ఈ లైఫ్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ సెక్యూరిటీ టైం ఫ్రీడమ్ చేరుకోవాలని మనస్ఫూర్తి కోరుతున్నాను. గ్రేట్ టైగర్, గ్రేట్. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.